ధశబ్దో ఆయుషో హానిం అకారో భవబంధనం శ్రవణస్మరణోక్తిభ్య ప్రణశ్యతి నసంశయ. రాధా అనే నామం యొక్క విశేషాన్ని శాస్త్రము ఋషులు చెప్తున్నారు. రా అనే అక్షరము అనేక జన్మల నుంచి మనం పోగు చేసుకున్నటువంటి శుభాశుభ కర్మల్ని దగ్ధం చేస్తుందట. అగ్నిబీజం కదా అది, కనుక అదేం చేస్తున్నది? శుభాశుభ కర్మ దగ్ధం చేస్తుంది. పుణ్యపాప కర్మక్షయమైతే గాని మోక్షం రాదు గనక రకారం ఆ పని చేస్తుంది, కర్మక్షయం. ఇక అకారో గర్భవాసంచ, ఇక అకారం ఏం చేస్తున్నదంటే మళ్ళీ గర్భావాసం అనేది లేదు. మృత్యుంచా రోగం, గర్భావాసం లేదు అంటే అర్థం మృత్యువు రోగాదులు కూడా లేవు కనుక జనన మరణ రోగాదుల్ని పోగొడుతుంది ఆ రెండవ ఆకారం. ధకారో ఆయుషో హానిం, ఇంతవరకు బాగానుందండి, కానీ ఇప్పుడున్న బ్రతుకు ఆయుష్ నశించకుండా ఉండాలి. ఎందుకంటే ఆయుష్ ఎందుకు? ఈ ఆయుష్ ఉన్నప్పుడు అవకాశంగా మనం వినియోగించుకుని సాధనకి కావాలి కనుక సాధనకు పనికొచ్చి ఆయుష్ ఉంచాలి. ఆయుష్ పోతే మళ్ళీ ఇలాంటి జీవితం దొరకడం మహా కష్టం. తర్వాత జన్మ ఇవ్వదు అనేది అకారంలో చెప్పారు. కానీ ధకారం ఏం చెప్తున్నది అంటే ఆయుష్లో తరుగుదల అనేదాన్ని పోగొడుతుంది ధకారం. చూసారా, ఆయుష్లో హానినివ్వదు, చక్కటి ఆయుష్నిస్తుంది. ఆయుష్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడి కోసం వినియోగించే ఆయుష్ే ఆయుష్ అని, ఇంకోటి ఆయుష్ కాదు. దానికి విరుద్ధంగా చేసేవన్నీ కూడాను అసలు ఆయుష్ కాదు. వాడు బతుకున్నట్టు లెక్క కాదంటుంది భాగవతం. నేను అనలేదు, మళ్ళీ నా మీద కోపం అవుతుంది. దేవహూతి అంటుందండి. దేవహూతి కపిల గీతలో మనకు వస్తుంది ఈ మాట. దేవహూతి కర్దముడితో చెప్తుంది, ఎవరు చేసినటువంటి కర్మములు ధర్మమయములు కావో వాడు బ్రతుకున్నా చచ్చినట్టే లెక్క. ఎవడి ధర్మములు వాడికి వైరాగ్యాన్ని కలిగించవో వృధా, ఎవడి వైరాగ్యం కృష్ణభక్తిని కలిగించదో వాడు బ్రతుకున్నా వృధా అన్నాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కటి విషయం. కనుక అది కావాల్సింది. కనుక ఆయుష్ దేనికి అర్థమైంది కదా. కనుక ఆయుష్లో తరుగుదల అనే దాన్ని నశింపజేస్తుందిట ధకారం. ఇక అకారో భవబంధనం, తర్వాత మళ్ళీ అకారం. రా ఆ ధా ఆ 4 కలిస్తే రాధా అయిందండి. అందుకు ఇన్ని వాక్లు చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుంది కదా. రకారం శుభాశుభ కర్మల్ని, అకారం గర్భవాస మృత్యు రోగ భయాలని, ధకారం ఆయుష్ హానిని, అకారం భవబంధనాన్ని నశింపజేస్తున్నది. భవబంధనం అంటే ఈ సంసారంలో నేను నాదే అనే మమత్వమే భవబంధనం, దాన్ని పోగొడుతున్నది, జ్ఞానాన్ని కలిగిస్తున్నది. కనుక రాధా అనే శబ్దానికి ఇంత విశేషం ఉన్నది, నామానికి అంత శక్తి కూడా ఉన్నది. అందుకే రాధా గురించి, ఆ రాధాధార అందులో ఉన్నటువంటి మాధుర్యం గురించి మీకు మొదటి రోజునే నేను అందించాను. అక్కడ నుంచి కురుస్తున్న ధార, ఇక్కడి నుంచి వెళ్ళవలసిన ధార, ధారా ధారా ధా అన్న. అంతేకాదు ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన అంశాన్ని శాస్త్రరీత్యానే తీసుకొచ్చి చెప్తున్నాను. ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం ఏకాగ్రమైన భక్తి ఉండాలి, ఇంకేం అక్కర్లేదు. దయచేసి దానితో ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సాధారణంగా చిత్తవృత్తి ప్రపంచం వైపు తిరిగితే బంధం, పరమాత్మ వైపు తిరిగితే మోక్షం, ఇంతకు తప్ప మరి ఏమీ లేదు కదండి. తాదాత్మ్యం అనే ఒక భావం ఉందండి. ప్రతి వాళ్ళకి తాదాత్మ్యం అనేది ఉంటుంది. తాదాత్మ్యము అంటే అర్థం ఏంటి? ఒక దానితో మమైకమైపోవడం, అదే కదా తాదాత్మ్యం అంటే. అలాగా ఈ ప్రాపంచికమైనటువంటి దేహములు, దేహ సంబంధములతో తాదాత్మ్యం చెందితే బంధం, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే మోక్షం. అర్థమవుతుంది కదా. అంటే ఇటు తిరిగేది అటు తిరగాలి. ప్రపంచం వైపు పడ్డం అంటే కిందికి పడ్డం, పరమాత్మ వైపు తిరగడం అంటే పైకి వెళ్ళడం, అంతే కదండి. ఇదే మీరు భక్తిలో చెప్పినా, జ్ఞానంలో చెప్పినా, ఇదేంలో చెప్పినా ఇదే అంతే. కనుక పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలయ్యాము అంటే మన అప్వార్డ్స్ ప్రయాణం మొదలైందని అర్థం. పైకి ప్రయాణం ప్రారంభించాం. మన బండి కిందకి దిగుతున్న బండిని గేర్ మార్చి పైకి లాగుతున్నామని ప్రారంభమైపోయింది. అదే ప్రారంభమైంది, అక్కడ దగ్గర వెళ్ళాలి అంతే. ఇప్పుడు మిగిలింది అది. కనుక అటువైపు బుద్ధి తిరిగిందా ధన్యులం. తిరిగిందా? మనందరికీ తిరిగిందా? తిరిగింది కనుక ఇక్కడ దాకా వచ్చాం. అందరూ రాగలిగారా? బుద్ధి తిరిగిన వాళ్ళే ఇక్కడికి వచ్చారు. కొందరు భగవంతుడి గురించి మా బుద్ధి తిరిగింది అంటారు, కానీ ప్రపంచం వైపు తిరిగి భగవంతుడు తిరిగిందని భ్రమిస్తారు. అది ఎలాగో చెప్తాను మీకు. నేను ఒక 4 రోజుల నుంచి దీక్ష పట్టానండి. ఎందుకో చెప్పాను మీకు మొన్ననే ఇతివృత్తం. అంటే భగవంతుడి బుద్ధి తిరిగిపోయింది కాదు, వాళ్ళ పిల్లాడికి పెళ్లి కాలేదని దీక్ష పెట్టారు. అంటే ఎటుంది బుద్ధి? ఇటే ఉంది. దానికి భగవంతుడిని సహాయంగా వాడారు, కానీ వాడు భగవంతుడి వైపు బుద్ధి తిరగలేదు. వాడు ప్రాపంచికమైన కోరుకోవడానికి భగవంతుడిని వాడుకున్నాడు. ఆ భక్తికి భాగవతంలో ఎంట్రీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ పాస్ లేదు ఆ భక్తికి. వాళ్ళ భాగవతానికి బయట భక్తులే వాళ్ళందరూ కూడా. భాగవతం లోపలికి ఎంట్రీ ఉన్న భక్తులు ఎవరు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు అప్వార్డ్స్ ప్రయాణం ఉన్న వాళ్ళకి దీని లోపలికి ఎంట్రీ అండి, లేని వాళ్ళకి లేదు ఇక్కడ. కానీ అప్వార్డ్స్, కానీ క్రిందికి పడేది, క్రిందికి పడ్డమంటే ప్రపంచం వైపు తిరగడం, పైకి వెళ్ళడం అంటే పరమాత్మ వైపు తిరగడం. క్రిందికి పడేటటువంటి దాన్ని ధార అంటారు,
పైకి వెళ్ళాలంటే ధార రివర్స్ అవ్వాలి. ధార రివర్స్ అయితే ఏమైందండి? రాధ. అంతేనండి రాధ. పరమాత్మ వైపు తిరిగే చిత్తవృత్తే రాధ. అర్థమైందా? ఆ చిత్తవృత్తి నీకుంటే నీలో రాధ ఉన్నట్టే. కనుక రాధ కృప లేకపోతే ముక్తి లేదు అంటే అర్థం ఏంటి? భగవంతుడి వైపు తిరిగే చిత్తవృత్తి, భక్తి, జ్ఞానము ఇత్యాదు లేకపోతే నీ ముక్తి లేదు. ఇది ఒక అర్థం. కనుక జ్ఞానపరంగా భక్తిపరంగా సరిపోయిందా? ఇక యోగపరంగా చెప్తాను వినండి. ప్రతి వారికి బ్రహ్మరంధ్ర స్థానం నుంచి ఆ మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి గుండా కుండలిని శక్తి నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. తెలుసు కూడా మీకు. ఆ బ్రహ్మరంధ్ర స్థానం నుంచి ఆ దివ్యమైనటువంటి చైతన్య ధార కుండలిని రూపంలో కిందకి ప్రసరిస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ళు అందరిలో ధారగానే ఉంటుంది ఆవిడ. ఆ ధారగా ఉంటుంది కనుకనే మన ప్రాపంచిక విషయాల వైపే ప్రయత్నిస్తూ ఉంటుంది చిత్తవృత్తి. ఎవరికైతే అది పైకి లేవడం మొదలెడుతుందో, పైకి లేచి ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వెళుతూ మూలాధారాంబుజారూఢ బ్రహ్మగ్రంథి విభేదిని ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు కిందకి పడిన ధార పైకి వెళ్ళడం ప్రారంభించి రాధగా మారితేనే చివరికి సహస్రారం అనేటువంటి ఆ దివ్య బృందావనంలోకి ప్రవేశించగలుగుతుందండి. అర్థమవుతున్నదా? ఆ రాధే తీసుకెళ్తుంది నీ పైకి. కనుక కుండలిని పరంగా కూడా కిందకి పడుతున్న ధార రాధ అవ్వాలి, జ్ఞానపరంగా భక్తిపరంగా కూడా రాధ అవ్వాలి. ఇప్పుడు అర్థమైంది కదా రాధ అనే మాటకు ఉన్నటువంటి విశేషము. ఇలాగ రాధా శబ్దంలో మంత్రపరమైన విశేషములు చాలా చాలా ఉన్నాయి. అంతేకాదు ఋగ్వేదంలో రాధికోపనిషత్తు అని ఋగ్వేద సంబంధమైన ఒక ఉపనిషత్తు ఉన్నది. దానిలో కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ, కృష్ణం సమారాధయతి సదా ఇది రాధిక. 2 మాటలు చెప్పాడు. రాధా శబ్దానికి రాధలో ఒక మాట ఉంది, రాధనము. రాధనము అనే మాట మీకు విడిగా చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ ఆరాధనము అర్థమైంది కదా. ఆ చేరింది పక్కకంతే. ఆ అనేది ఉపసర్గ. ఇది కూడా మీకు నేను చెప్పాను నిన్నో మొన్న. రాధ అనేటువంటిది ప్రధానమైన విషయం, శబ్దం అది. కనుక ఆ రాధనము కలిపామంతే. ఆ సమంతాత్ సమగ్రం అని అర్థం. కనుక రాధనము, ఆరాధనము. ఆరాధన అంటే ఏమిటి? పూజ చేయడమా? పూజలు కీర్తనలు ఏవైనా భగవంతునితో అనుసంధానం. ఇది గుర్తుపెట్టుకోండి. అనుసంధానమే రాధనం, ఆరాధనం. కనుక భగవంతునితో అనుసంధానమయ్యేటువంటి శక్తి ఏదుందో ఆ శక్తే రాధ. ఈ రాధ కేవలం ఒకటే పని చేస్తుంది, పేరే చెప్తున్నది. నిన్ను భగవంతుడి వైపు తిప్పుతుంది, నిన్ను భగవంతుడితో కలుపుతుంది. ఇప్పుడు రాధ అవసరం లేదా అని చెప్పండి. ఇక్కడ రాధే కావాలి. రాధ ఈ పనే చేస్తుంది, ఇంకో పని చేస్తుంది. ఆవిడ కృష్ణుడు తప్ప మరొకటి లేదు. అందుకే పుట్టిన దగ్గర నుంచి ఆయన కనిపిస్తే కనుక కళ్ళు తెరవలేదు ఆవిడ. అక్కడే చెప్తున్నది. ఆవిడ బుద్ధి ఎప్పుడు ఆయన వైపే. ఆవిడ బుద్ధి ఎప్పుడు ఆయన వైపే. ఆయన వైపు ఎవరు బుద్ధి తిరిగిందో వాళ్ళని కనిపెట్టుకుని వస్తుంది ఆ తల్లి. వచ్చి తప్పకుండా ఆయనతో కలుపుతుంది రాధాదేవి. గుర్తుపెట్టుకోండి. ఆ అనుసంధాన శక్తి ఆవిడే. సూర్యుడు ఫలానా అని సూర్యుడి వైపు నీ దృష్టి తిప్పేదేది? సూర్యుడిని తెలియజేసేదేది? చెప్పండి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలే. ఈ కిరణాలు ఆయన నుంచి వేరుగా ఉన్నాయా? కనుక సూర్యుడిని నిన్ను పోల్చుకునేటట్టు చేస్తూ, సూర్యుడిని గ్రహించేటట్టు చేస్తూ నిన్ను పోషిస్తూ ఉన్నటువంటిది ఏది? ఆ సూర్యుడి నుంచి వినిర్గమిస్తూ ఆయనకు దూరం కాని, ఆయనకు వేరు కాని కిరణమదే కదా. అలాగా పరమాత్మని పోల్చుకుని పరమాత్మతో నిన్ను మమేకం చేయించేటువంటి శక్తి ఆయన నుంచి ప్రసరించే రాధాదేవే. సూర్యుడికి కాంతి ఎలాగో కృష్ణుడికి రాధ అలాగా. అర్థమైంది కదా. ఇది రాధాదేవి యొక్క ఆ తత్వం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. కనుక కృష్ణుడు ఆరాధిస్తాట రాధని. కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ. కృష్ణుని చేత ఆరాధింపబడుతుంది కనుక రాధ. అంతేకాదు కృష్ణం సమారాధయతి రాధ. కృష్ణుడిని ఆరాధిస్తుంది కనుక రాధ. ఇందులో ఏది నిజమండి? మనకు కొన్ని ప్రిజుడీస్ ఉంటాయి. ఆరాధించడం అంటే దానికంటే మనం తక్కువ అయ్యామని కాదు. ఇక్కడ ఒకరికొకరుకున్న అనుబంధం అది. కృష్ణుడు రాధాదేవిని ఆరాధిస్తాడు. అపచారం అంటే ఆయన పరమాత్మ. ఆయన పాదం పట్టుకోవచ్చా? ఆయన చేత పాదాలు పట్టించుకోవచ్చా? అట్ట అంటే ఆ ప్రేమ మార్గంలో లేవు. చెప్పాను కదా, ఇవి ధర్మాలకు అధర్మాలకు కూడా అతీతమైన ఆ ప్రేమ మనకేమర్థమవుతుంది? స్మరగర్ల ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం. దేహి తవ పద పల్లవ ముదారం. ఎందులోది? జయదేవుడి గీత గోవిందంలో కృష్ణుడు అంటాడు, ప్రియేచారుశీలే సపది మదనానలో దహతి మమ మానసం దేహి పద పల్లవ ముదారం. నీ పదపల్లవం ఇవ్వమని అడిగాడండి. ఇది జయదేవుడు ఇది రాస్తూ ఆయనకి రాసేసాడు కానీ మనస్సుకు నచ్చలేదట. ఇదేమిటిది? దేహి పదపల్లవం అని కృష్ణుడు రాధని అడిగడం ఏంటి పరమాత్మ అని కొట్టేసి మనస్సు బాగోక ఎక్కడికో బయటకు వెళ్ళేటారు మనశ్శాంతి కోసం. ఈ లోపల కృష్ణుడే జయదేవుడి వేషంలో వచ్చి ఆ వాక్యాన్ని మళ్ళీ సవరించి కింద అదే వాక్యం మళ్ళీ రాసిపెట్టి చెట్టండి మహానుభావుడు. మళ్ళీ జయదేవుడు వచ్చి చూసుకుంటే ఓహో ఇది కృష్ణ హృదయం అని అర్థం చేసుకున్నాడు. కనుకనే ఇక్కడ కృష్ణుడి చేత ఆరాధింపబడుతుంది అనడంలో మనకేమీ విప్రతిపత్తి ఏమీ లేదు. వారిద్దరికి ఉన్నటువంటి, ఎందుకంటే రాధాదేవిని కృష్ణుడు ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాట. పైగా బృందావనంలో అందరూ రాధా 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 అని అంటారు. అసలు ఆవిడికి ఇష్టం లేదు ఆ మాట. ఈ సుఖమహర్షి ఉన్నారే, ఆయన గురించి చెప్పుకున్నాం మనం.
ఆవిడ పెంచుకున్న చిలక, ఆ చిలక ఒక్కసారి రాధ దగ్గర నుంచి చపలత్వంతో వచ్చేసింది కృష్ణుని కలవాలని. వచ్చింది కానీ మూడు లేదు, బాగోలేదు ఆమెకి. ఎందుకంటే రాధాదేవి నుంచి వచ్చేసింది కృష్ణుని చూడాలని సరదాతో. కానీ మనసులో లేదు, ఆ తల్లి చేతి నుంచి జారి వచ్చేసేనే అని బాధపడుతుందట. ఈయన మందహాసం చేసి చేరదీశాడు. ఎక్కడికి వచ్చావు, నా దగ్గరికే కదా. కబుర్లాడుతూ నెమ్మదిగా మళ్ళీ రాధాదేవి దగ్గరికి వెళ్ళేటట్టు చేశాడు. కానీ ఆ ఇద్దరి యొక్క ఆ సంయోగ వైభవం చేత అది తర్వాత జన్మలో సుఖయోగిందులైందని కూడా మనం చెప్పుకున్నాం. అది ఎప్పుడు రాధా 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 అని జపం చేస్తుంటే ఆవిడ అందిట, రాధేతి మావద కృష్ణం వద కృష్ణం వద అందిట. రాధ రాధ అనుకో, కృష్ణ కృష్ణను నాకు ఇష్టం అన్నదిట. ఎవరు? రాధాదేవి. సరే, అదే మొదలెట్టింది ఆ సుఖం. ఆ యోగం రాధాదేవి చేత కృష్ణ మంత్రం ఉపదేశం పొందిందండి. ఇంకేం చెప్తారు? తద్వారా ఎటువంటి జన్మ వచ్చింది? జన్మతః అతడు సిద్ధుడైపోయాడు. సుఖయోగిందుడు ఎప్పుడో జన్మాంతరాల్లో లేదా జన్మ చివరలో ముక్తి పొందినవాడుగా జీవన్ముక్తుడు. ఇది మనకి రాధాదేవికి సంబంధించిన గ్రంథంలో ఉన్నటువంటి మాట. అయితే రాధ కృష్ణనామే ఇష్టం. అందుకు బృందావనంలో ముందు శాసన చేసిందట, అందరూ కృష్ణ కృష్ణ అంటూ ఉంటే నాకు ఇష్టం కనుక అందరూ కృష్ణ కృష్ణ అనండి అందుట. అందరూ కృష్ణ అనడం మొదలెట్టారు. కానీ ఒకసారి కృష్ణుడు రాధా 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 అని పరవశించిపోతున్నట్ట. ఎవరైనా రాధా అనే మాట అంటే ఆనందిస్తున్నట్ట. అప్పుడు చూసింది రాధాదేవి, నాకు కృష్ణుడు ఇష్టం సరే, కానీ కృష్ణుడికి రాధా అనే పేరు ఇష్టం. నాకిష్టమైనది నేను చేయించడం గొప్ప కాదు, ఆయనకిష్టమైనది చేయించాలి గనక కృష్ణుడికి రాధానామం ఇష్టం కనుక ఎప్పుడు రాధానామే ఇక్కడ ఉండుగాక అన్నదిట. అందుకు కృష్ణుడి కోసం రాధానామం. కానీ ఇది తెలుసుకోండి, వాళ్ళిద్దరి యొక్క విడదీయలేని అనుబంధాన్ని ఈ పురాణములు భక్తి శాస్త్రాలు ఎంత అందంగా చెప్పేయండి. కృష్ణుడికి రాధానామం ఇష్టం కనుక ఎప్పుడు రాధానామే ఇక్కడ ఉండుగాక అన్నదిట. అందుకు కృష్ణుడి కోసం రాధానామం. కానీ ఇది తెలుసుకోండి, వాళ్ళిద్దరి యొక్క విడదీయలేని అనుబంధాన్ని ఈ పురాణములు భక్తి శాస్త్రాలు ఎంత అందంగా చెప్పేయండి, ఎంత అద్భుతంగా చెప్పాయి. ఇది ఆ రాధాదేవి గురించి ఇన్ని విశేషములు చెప్తున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తాడు, రాధాభక్తి వినాలోకే మత్ ప్రసాదో న విద్యతే. నా అనుగ్రహం పొందడానికి రాధాభక్తి తప్ప మరొక మార్గం లేదు సుమా అని. ఇలా మనకి రాధాదేవి గురించి అనేక విషయములు ప్రస్తావన చేసుకుంటున్నాం. అంతేకాదు, ఈ రాధాదేవి యోగ్యులైన జీవులకు ఏమి చేస్తున్నది అనే దాని గురించి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. శరీరే దేహాని యథా స్థూలం సూక్ష్మంచ కారణం తథైవ అన్యదేహం క్షేమం భావదేహం ప్రకీర్తితం. ఈ మాట చెప్తున్నారు ఇక్కడ. శరీరంలో ప్రతి వాళ్ళకి తెలుసు, స్థూల సూక్ష్మ కారణ శరీరంలో 3 శరీరములు ఉంటాయి. ఈ 3 శరీరాలని మరొక రకంగా లెక్క చెప్పాలంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఈ కోశములతో ఈ 3 రకాల దేహాలు కూడి ఉంటాయి. ఈ 5 కోశాలకు, ఈ 3 శరీరములకు విలక్షణముగా మరొక కోశము లేదా మరొక దేహం ఉందిట. అది తథైవ అన్యదేహం క్షేమం భావదేహం ప్రకీర్తితం. భావదేహం అంటే భావాన్ని అనుభవించే దేహంట. భావం అంటే మన లోకంలో ఎవరికి ప్రతి వారికి భావం ఉన్నది. అలాంటి భావమేనా ఇది? అది వెంటనే ప్రశ్న రావాలి. అలాంటి భావం కాదు. భవానీ భావనాగమ్య దగ్గర కూడా భావన అనే శబ్దానికి మనం లోకంలో అనుకునే భావన కాదు అక్కడ. భావన శబ్దం చాలా విశేషం. అందుకు ఆ భావన భగవద్భావన. ఈ భావన అనేది ఈ పంచకోశ విలక్షణంట. అది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. పంచకోశ విలక్షణమైన భగవద్భావన లేదా ఆత్మభావన లేదా పరమాత్మ భావన, మీరేమనండి. విచారణ మార్గంలో అయితే జ్ఞానం అంటారు, ప్రేమ మార్గంలో అయితే భక్తి అంటారు. ఏదైనప్పటికీ కూడా అంతఃకరణం బ్రహ్మముతో తాదాప్త్యం చెందడమే విషయం. అదే కదా ఇందులో ఉన్నటువంటిది. అటువంటప్పుడు ఇక్కడ ఈ భావం గురించి చెప్తున్నాడు. ఇది ఎలా వస్తుంది? తెచ్చిపెట్టుకుంటూ వస్తుందా? రాదుట. కృపాలబ్ధమిదం దేహం సహజం జన్మ జన్మని అన్నాడు ఇక్కడ. అనేక జన్మల సంస్కారం చేత, ఈశ్వర కృప చేత ఇది సహజం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ జన్మలో వీడితో పాటు అది కలుగుతుంది ఆ భావదేహం. ఇప్పుడు అనేక జన్మల సంస్కారం ఉంటే ఆ భావదేహం ఎలా కలుగుతుందో మనకు తెలియదండి. దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒకటే. అనేక జన్మల పుణ్య సంస్కారం చేత చిత్తమాలిన్యం పోయినటువంటి వారికి ఈశ్వర కృప పడగానే ఈ భావదేహం సంప్రాప్తమవుతుందట. ఈ భావదేహం సంప్రాప్తం చెందిన వాడికి వాదాలు, వివాదాలు, శాస్త్రాలు ఇవేవి అక్కర్లేదు. బృందావన చరిత్రలు మీరు చదివితే అక్కడ యోగుల, రసయోగుల చరిత్రల్లో ఒక్కొక్కడు తర్క వేదాంతాల్లో మహాపండితులు. కానీ వాళ్ళు ఎవరితో వాదన పెట్టుకోటాయి. ఎందుకంటే వాదన వల్ల అహం పెరుగుతుంది. అహం వల్ల చాలా ఉంటాయి. ఇక్కడ మనం ఒక్కసారి మధుసూదన సరస్వతి చరిత్రను పెట్టుకుంటే అద్వైత సిద్ధిని మహాగ్రంథాన్ని రచించాడు ఆయన. సామాన్యుడు కాడు. అలాంటి ఆ మహాత్ముడికి ఒకసారి కాశీలో ఆయన గంగా తీరంలో ఉండగా గోచి కట్టుకున్న మహానుభావుడు వచ్చాడు. ఆయన ఎవరో తెలియదు. నన్ను నువ్వు మహా అద్వైత పండితుడు విన్నాను. అవును. అందరినీ ఓడించగలవని విన్నాను. అవును. చూసారా పాండిత్యపుట అహంకారం ఎంత ఉంటుందో. అద్వైతం గురించి మహాపండితుడు.
ఎంత క్లారిటీగా చెప్పగలడు అంత క్లారిటీగా చెప్పగలడు. ఏం లాభం? అద్వైత సిద్ధి గురించి రాశాడు ఆయన. కానీ అద్వైత సిద్ధి వేరు, అద్వైత పాండిత్యం వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. అద్వైత పాండిత్యం బాగా కలిగినప్పుడు మనకు భక్తి మార్గ కర్మ మార్గములన్నీ తక్కువ అనిపిస్తే ఒక అహం బయలుదేరుతుంది. అది వదలకపోతే మహాచికాకు. రామకృష్ణ పరమహంస, ఇటువైపు రమణ మహర్షి, వీళ్ళు నిజానికి అద్వైత సిద్ధులు. కానీ ఇలాంటి అహంకారపు మాటలు ఎప్పుడు ఆడలేదు ఆయన. వాళ్ళు ఎందుకు సిద్ధులు కనుక. మొత్తానికి మధుసూదన సరస్వతికి ఆ మహాత్ముడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా అద్వైతంలో ఎవరితోనో వాదించినప్పుడు నీకు అహంకారం కలుగుతుందా? ఈ వాదన గెలవాలి అని పట్టొస్తుందా? రుజువు చేయాలని పట్టొస్తుందా? అవతలవాడు వెర్రిబాగులవాడు, నాది రుజువు చేయాలనుకుంటావా? అనుకుంటానన్నాడు, ఒప్పుకున్నాడు. గెలవగానే గెలిచేరని ఒక అహం వస్తుంది, తృప్తి వస్తుందా? వస్తుంది. ఒకవేళ వాడు వాదన నీకంటే గట్టిగా ఉంటే ఎలాగైనా ఓడించానో పంతం వస్తుందా? వస్తుంది. ఇంకెక్కడ అద్వైతం అయ్యా అన్నట్టు ఒకటే మాట చెప్పాడు. ఎందుకంటే అవి ఉన్నంతసేపు, అహం ఉన్నంతసేపు ఇంకేం అద్వైతం? కనుక ముందు అహం కరిగిపోవాలి, కరిగిపోవాలి, కరిగిపోవాలి. కరిగిపోవడానికి కృష్ణమంత్రోపదేశం చేస్తా అని మహానుభావుడు ఉపదేశం చేశాడు. దాన్ని ఇతను సిద్ధింపు చేసుకున్న క్రమం వేరు. అప్పుడు వంశీ విభూషిత కరాన్నవనీరదాభాత్ పీతాంబరాదధుర అరుణబింబ ఫలాదరోష్టాత్ అని వర్ణించాడే లేదా? కృష్ణాత్పరం కిమపి తత్వం అహన్న జానే. అక్కడి నుంచి ఆయన ఒక మాట అంటాడు, ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు అనుకున్నాను కానీ 5వ పురుషార్థం ఒకటి ఉందన్నాడు. అదేమిటంటే భక్తిట. చూడండి గొప్ప విశేషం. 5వ పురుష అది లభించడం ఉన్నదే. భక్తి బాగా పండినవాడు నా మోక్షస్యాకాంక్ష, కులశేఖరాల వారు అన్నారా లేదా? నా మోక్షం మీద కోరిక కూడా లేదు. అందుకే నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవత విహగత్వా జననం. నరుడినైనా పశువునైనా ఎవరినైనా నా పర్వాలేదయ్యా అన్నాడు. ఆ దమ్ము భక్తుడికి వచ్చిందండి. అందుకని మానవ దేహం ఎంతకాలం అనుకోవడం కాదు. ఏ దేహం ఉన్నా పర్వాలేదు, నిన్ను అనుభవించగలిగేటువంటి, నిన్ను స్మరించగలిగి నీ అనుభూతితో తాదాత్మ్యం చెందగలిగే హృదయం ఉంటే చాలయ్యా అదే అన్నాడు. చూసారా? ఆ హృదయమే ఇక్కడ భావదేహం అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయం తెలియాలి. కొంతమంది ఏమనుకుంటారంటే అద్వైతం వరకు వెళ్ళిపోయిన మహానుభావుడు వాసనలు వదులుకోలేక మళ్ళీ భక్తి మార్గం వైపు వచ్చేసాడని కువిమర్శ చేస్తారు. కానీ అటువంటి మహానుభావుడు ఎటువంటి స్థితిని ఎదుర్కొన్నాడని మనం గ్రహించగలగాలి. ఆ స్థితి ఎలాంటిది అంటే, సర్వము బ్రహ్మమయమని చూడగలిగే సుఖయోగీంద్రులు ఆయన పరీక్షిత్ మహారాజు దగ్గర కూర్చుని ఆ కృష్ణ బ్రహ్మము గురించి అన్ని స్కంధములు వర్ణించాడే. ఎందువల్ల చెప్పండి? అదొక్కటి చాలు. సర్వం బ్రహ్మమయమనే అద్వైత నిష్ఠకి చెందినటువంటి సుఖయోగీంద్రులే పరీక్షిత్ మహారాజు ముందు కూర్చుని భాగవతం వినిపించాడే లేదా? అప్పుడు ఆయన ఏం ప్రతిపాదన చేశాడు? నారదాదులు జీవన్ముక్తులు వాళ్ళు నిరంతరం హరికథాగానం చేస్తూ ఉన్నారా లేదా? అందుకు ఒకే మాట చెప్పాడు భాగవతంలో, ఆత్మారామశ్చమనయో నిర్గ్రంథ అప్యురుక్రమే కుర్వంచహేతికీం భక్తిం ఇత్థం భూత గుణో హరిహి అన్నాడు. ఇక్కడ ఆత్మారాములైన మునులు, అన్ని గ్రంథులు విచ్చుకుపోయేటటువంటి వాళ్ళు కూడా అహైతికీ భక్తిని చేస్తారట. అంటే ఈ భక్తిలో నెపం లేదు. వాళ్లకున్నటువంటి ఆ దేహము గాని భావన గాని ఇవన్నీ కూడా పరమాత్మలో లీనమై ఉంటాయి. అందుకే ఆ ఉన్న కంఠంతో పరమాత్మని కీర్తిస్తారు, పరమాత్మ గుణగానం చేస్తారు. ఆ నిర్గుణమైన తత్వాన్ని సగుణంగా ఆరాధించడంలో కూడా వారికేమీ విప్రతిపత్తి లేదు. ఎందుకంటే రెండింటికి వాళ్ళకి భేదమే లేదు. ఆ మాట భాగవతకారుడు స్పష్టంగా చెప్పాడు. భాగవతం హృదయం అద్వైతమే. ఆ అద్వైతాన్ని ప్రతిష్ఠించడానికి పరమమైన ప్రేమ మార్గాన్ని అది చక్కగా చూపిస్తున్నది. జ్ఞాన ప్రేమ మార్గములు రెండింటినీ కూడా పరాభక్తికి చెందిన వాటి కిందనే భాగవతం మనకు వర్ణిస్తున్నది. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణమసేయుదురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర అని పోతన గారు చాలా చక్కగా తెలియజేశారండి. మొత్తానికి అర్థమవుతుంది కదా? మధుసూదన సరస్వతి విషయం తీసుకున్నాం. అలాగా భావదేహం అనే ఒకటి, దీన్ని మహాభావ శరీరం అని ఒకటి అంటారట. మహాభావం. ఈ మహాభావం సంప్రాప్తిస్తే వాళ్ళకి ఇంకా ఈ ప్రాపంచికమైన విషయాలు పట్టబటండి. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలా ఉంటారు అంటే మరొక చోట ఎక్కడో విహరిస్తున్నారా అన్నట్టు బాలోన్మత్త పిశాచవత్తులా ఉంటారు. వాళ్ళకు ఒక్కసారి కనులు చెమర్చుతూ ఉంటాయి, గొంతు బొంగురుపోతూ ఉంటుంది, ఒళ్ళు పులకించిపోతూ ఉంటుంది. ఆ స్థితిని అనుభవిస్తారు. కంఠావరోధ రోమాంచాశ్రుభి పరస్పరం లపమానా పావయంతి కులాని పృథివీంచ అంటారు నారదుల వారు. ఆ పరమాత్మ గుర్తుకొస్తూనే వాళ్ళు ఒళ్ళంతా కరిగిపోతుంది. వాళ్ళకి ఇంకే అహంకారాలు రాగద్వేషాలు ఏవి ఉండవు. మరి కేవలం ఆ పరమాత్మ నామం విన్నా, ఆయన స్మరణకు వచ్చినా పులకించిపోతారు. ఈ అనుభవం అందరికీ ఎందుకు రావట్లేదు? కృష్ణుడి గురించి చాలా చెప్పిన వాచీలు చూసుకునే వాళ్ళు కనిపిస్తారు, కానీ ఒళ్ళు మరిచిపోయేవారు ఎంతమంది కనిపిస్తారండి? అది రావాలంటే ఏముండాలి? ఆ మహాభావ దేహం ఉండాలి. వాళ్ళకి ఏమీ పట్టదు, నిద్రాహారాలు కూడా పట్టదు. గోపికల ఆ స్థితికి చెందిన వారు కనుక ముందు వాళ్ళు అర్థం కావడం కోసం ఇదంతా రాసలీలకు దూరం వెళ్ళట్లేదు. నేను రాసలీల అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి సామగ్రి మీకు సమకూర్చుతున్నా.
ఇదే మాటను తర్వాత ప్రతిష్ఠ చేస్తాడు మహానుభావుడు వ్యాసదేవుడు. అందులో అనేకం భగవద్గీతలో ఉపనిషత్తుల్లో కనబడ్డ వాక్కుల యొక్క యథాతథ శబ్ద వినియోగం కూడా చేస్తాడు. అంటే దానికి ఇది విరుద్ధం కాదని చెప్పడం ఆయన యొక్క ఉద్దేశం. కనుక అద్భుతమైనటువంటి ఆ భాగవత మార్గంలో వారికి ఏమి పట్టవు, వారు నిరంతరం ఆ రసపానం చేస్తూ ఉంటారు. కనుక బాడీ వేరండి, ఆ బాడీ వేరు, ఆ భావం వేరు. సృష్టిలో మీకు రుచులు తెలుసుకోవడానికి ఒక నాలిక ఇచ్చాడు భగవంతుడు. అది ప్రాపంచికమైన రుచులు తెలుసుకోవడానికి ఒక నాలిక ఉంది. అలాగే ఏదైనా వర్ణిస్తే చూడడం, మనసులో చూసినట్టు బొమ్మ కట్టడం. కొందరికి వర్ణిస్తే వెంటనే జలధరింపు వచ్చేస్తుంది. ఒక జుగుప్సాకరమైన దృశ్యాన్ని చెప్తే ఇక్కడ బే అంటాడు, కనిపించిందే ఏమో పాడ అంటే వాడు బొమ్మ కట్టించుకునే లక్షణం లోపల కూడా ఉందనమాట. ఈ కన్ను కాక ఆ కన్ను ఒకటి ఉంది, అది సూక్ష్మదేహంలో మరొకటి ఉన్నది. అది కూడా ప్రాపంచికానుభవమే. అది కూడా మీరు ఆలోచిస్తే ఊహతో పొందేడే కానీ ప్రాపంచికానుభవమే కదా అది కూడా. కొందరికి తీపి ఎలా ఉంటుందో వర్ణిస్తుంటే అప్పటికప్పుడే నాలుగు చప్పరిస్తారు. నిజంగా తీపి లేదు, ఫీలింగ్. అది కూడా ప్రాపంచిక అనుభూతే. అది గుర్తుపెట్టుకోండి. ఇంద్రియానికి ఇదివరకటి వాసన ప్రకారం వచ్చిన అనుభూతి. కానీ భగవద్ అనుభూతి అలాంటిదా? ఆ దేహం ఏమిటి, ఆ భావదేహం ఏమిటి? అది భావమే, ఇది భావమే. ఇక రెండు భావాలకు చాలా తేడా ఉన్నది. అందుకే పాత్రత అంటారు. నికృష్టము, ఉత్కృష్టము అని రెండు ఉంటాయి. నికృష్టమైన వాటి యందున్న భావాన్ని ఇక్కడ చెప్పడం కాదు, ఉత్కృష్టమైన వాటి యందున్న భావన. ఈ భావన అంత తేలిగ్గా వస్తుందా అండి? ఆ ఉత్కృష్ట భావ దేహులు కొందరుంటారు, వారికి ఏ తర్కాలు వితర్కాలు పడవు. వాళ్ళకి నయనం గళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిరా పులకైర్నిచితం వపుక్కదా తవ నామగ్రహణే భవిష్యతి అన్నారు. ఎవరన్నారు? చైతన్య మహాప్రభు. ఓ స్వామి, నీ పేరు వినగానే నయనం గళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిరా పులకైర్నిచితం వపు కదా భవిష్యతి. ఆ దేహంకి ఎప్పుడు వస్తుందా అని అడుగుతున్నాడు. ఈ విధంగా మహాభావదేహం పొందుతుంటే అనుభూతులన్నీ శరీరంలో కనిపిస్తాయి. దీనిని శంకర భగవత్పాదుల వారు ప్రబోధ సుధాకరంలో భగవద్భావన వల్ల కలిగే సాత్వికోద్రేకముల కింద చక్కగా వర్ణించారు. ఇది ఎవరికి లభిస్తుంది అంటే ఉత్తమ సంస్కారమైనటువంటి వారికి లభిస్తుందని ఇదే భావాన్ని ఆయన అక్కడ చెప్పారు. భగవత్పాదుల వారు భక్తి మార్గానికి ఏం విరోధులు కారు. కొందరు పొరపాటు పడుతూ ఉంటారు. ఆయన అద్వైత భక్తి అంతే. అది తెలుసుకుంటే చాలు. మొత్తానికి ఇక్కడ ఏమిటి? కృపాలబ్ధమిదం దేహం సహజం జన్మ జన్మని. ఇది కృపాలబ్ధం సహజంగా కొందరికి వస్తుందండి. కొందరికి సాధనతో తెచ్చుకోవాలి. సహజంగా వస్తుంది కానీ నాకు రాలేదని వదిలేయడం కాదు. ఇదివరకటి సాధనల వల్ల వీడికి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు ఇదివరకు కూడా వాడికి దేనివల్ల వచ్చిందండి? దేనివల్ల వచ్చింది? సాధనల వల్ల. ఇప్పుడు నువ్వేం చేయాలి? అది చెయ్యాలి అంతే. అర్థమైంది కదా? వాడు మొన్న బయలుదేరాడు కనుక ఇవాళ చేరుకున్నాడు అక్కడికి, ఆ ఊరు. నువ్వు ఇవాళ బయలుదేరు, రేపు చేరుకుంటావు. ఏముంది పెద్ద గోల దానికి? కనుక మొన్న బయలుదేరి ఇవాళ చేరాడని తెలిసాక నువ్వు ఇవాళ బయలుదేరి రేపు చేరు, ఏముంది? కనుకనే ఇప్పుడు సాధన చేయాలట. అందుకే తర్వాత మాట ఏం చెప్తున్నాడు? అధవా సాధనాలబ్ధం కదాపి వా మహేశ్వరీ. ఎంత చక్కగా చెప్తున్నాడండి. అధవా సాధనాలబ్ధం, లేకపోతే నిరంతర 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 సాధన వల్ల అప్పుడు పరమాత్మ కృప కలిగి ఈ దేహం వస్తుందిట. ఆ దేహం ఎలా ఉంటుంది? దాన్ని సగుణం అంటావా, నిర్గుణం అంటావా? మళ్ళీ తర్కం మొదలెడతావు కదా, నాకు తెలుసు. దానికి నేను సమాధానం చెప్తున్నాను, విను అంటున్నాడు కృష్ణుడు. నా సగుణం నిర్గుణం వా. అది సగుణము కాదు, నిర్గుణము కాదు అన్నాడు. అది చెప్పలేవు నువ్వు. అది సగుణం అంటే ప్రాపంచికం. నిర్గుణము అంటే అది భావాతీత స్థితి అనడానికి లేదు కనుక అది నిర్గుణము అనలేవు. కనుక ఇది నా సగుణం నా నిర్గుణం వా. ఎంత చక్కగా చెప్తున్నాడు ఆ భావ శరీరం గురించి. దేహమిదం పరాత్మకం, దీన్నే పరాదేహం అని అనొచ్చు అన్నాడు. ఇక్కడ నేను పరమాత్మానుభవం పొందుతున్నటువంటి అనుభవ భావం ఇందులో ఉంది గనకది. కుత్రాపి నహి ద్రష్టవ్యం, ఇది ఎక్కడ దొరకదు ఈ భావదేహం అన్నాడు. గట్టిగా చెప్పాడు చూడండి. ఈ భావదేహం దొరికే చోటు ఒకటి ఉంది, అవైలబుల్ అవుతాయి అక్కడ, అంతే కదండి. కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఎక్స్పోర్ట్ చేసుకోలేవు, ఇంపోర్ట్ చేసుకోలేవు. ఆ ప్రాంతానికి వెళ్ళి అనుభవించాల్సిందే అన్నాడు. అందుకు ఆ భావదేహం అనేది నువ్వు కొరియర్ ద్వారానో లేకపోతే పోస్ట్ ద్వారానో పార్సిల్ ద్వారానో తెచ్చుకోలేవు. బట్వాడా లేదు దానికి. ఆ భావదేహం కుత్రాపి నహి ద్రష్టవ్యం, ఒకే చోట దొరుకుతుంది ఆ భావదేహం. లోకే బృందావనం వినా. ఒకటే మాట, బృందావనం తప్ప ఇంకెక్కడ దొరకదు. నిజమో కాదు, వెళ్ళి చూడండి అక్కడ. మనం అక్కడ మట్టి, బురద, మురిక్కాలువ చూస్తాం. అక్కడ ఒక అద్భుతమైన కృష్ణమయమైన దివ్య బృందావనాన్ని చూస్తుంటారు ఎవరు? మహాపండితులు, మహాయోగులు. ఇటీవల కాలంలో అక్కడ బర్సానా దగ్గర ఒక గోచీ కట్టుకుని ఒక యోగున్నాడు. మనం అనుకుంటాం ఏ చదువు సంధ్యాలేను బిచ్చగాడని. ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్. ఒకానొక పూర్వజన్మ సంస్కార విశేషం జాగృతి చెంది ఆయన రాధా సాక్షాత్కారం పొంది
బృందావన యోగి అయిపోయాడు, రసయోగి. చెప్పండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎందువల్ల అక్కడికి వెళ్ళి ఆ రసాన్ని పానం చెయ్యాలి. మొదట దొరకలేదు, మొదట మామూలే కనబడుతుంది. ఎవరికైనా మొదట మామూలే కనబడుతుంది. సాధన చేయగా నీ లోపల ఆ దేహం రావడానికి కావలసిన సంస్కారములు జాగృతమవుతాయి. అప్పుడు నీకు ఆ దేహం సంప్రాప్తమవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉన్నారే రాధాకృష్ణులు, ఆ చోట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంట. సర్వవ్యాపకులండి, సర్వవ్యాపకులే. కానీ అక్కడ వారికి ఆ బృందావనానికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అందుకే బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి అన్నాడు ఆయన. బృందావన నదిలో కడుక్కు కూడా వేయినయ్యా అని చెప్పాడు ఆయన కృష్ణ పరమాత్మ. మనం అంటా మధుర వెళ్ళిపోయాడు కదండి అని. ఆ వెళ్ళిన లీల వేరిట, ఇక్కడ అయినా ఇంకో రూపంలో ఇక్కడ ఉన్నాడు కనుకనే గోపికలు ఎప్పుడూ ఆయనతోనే ఉన్నారు. ఆ రహస్యం తర్వాత మీకు వినిపిస్తా. మొత్తానికి ఆ బృందావనంలో అటువంటి స్థితి ఉన్నది. ఇక్కడ చెప్తున్నది ఏమిటి? గత జన్మల నుంచి సహజం కావాలి, లేదా సాధనాలబ్ధంగా తెచ్చుకోవాలి అని చెప్పాడు. సహజం కొందరికి అవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక అన్యమతానికి చెందిన కుర్రవాడు మధురలో ఉండేవాడు, చిన్నపిల్లవాడు. స్కూల్లో చదువుకుంటూ ఒక మధ్యాహ్నం వేళ వస్తూ ఒక అరుగు కింద నిలబడ్డట. పిల్లలు అలా ఇటు అటు తిరుగుతుంటే పద్ధతిగా నడుస్తారేంటి. అరుగు కింద నిలబడగానే ఆ అరుగు దగ్గర ఉన్న తలుపు తెరుచుకుందిటండి. ఈ తలుపు లోపల నుంచి, కిటికీ లోపల నుంచి చూసేట అక్కడ రాధాకృష్ణులు ఇద్దరు విగ్రహాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో అన్నీ కూడా రాధాకృష్ణులు అలంకరించుకుంటారు. వాళ్ళకి మనకంటే విగ్రహాలు, వాళ్ళకి విగ్రహాలు కావు, రాధాకృష్ణులే. ఆఖరికి భోజనం చేసేవాడిని ఇంకా అబ్బాయి తినలేదయ్యా అంటే, అబ్బాయి అంటే వాళ్ళ ఇంట్లో కొడుకున్నాడు అనుకుంటాం, కాదు, వాళ్ళ కృష్ణుడు తినలేదని అర్థం. అలా బతుకుతారండి వాళ్ళు, ఎప్పుడు అలాగే బతుకుతుంటారు. దానికి సంబంధించి అనేక కథలు చెప్తూ ఉంటారు కూడా. ఒక ఆమె పాపం ఆ కృష్ణుడు ఇంట్లో ఉన్నాడంటూ ఆ కృష్ణుడికి ఎప్పుడు చూసుకునేది, కావలసినవన్నీ సమకూర్చుకునేది. ఒకరోజు పెరట వైపు వచ్చి ఆ గోడ మించి అవతలింటి ఆవిడతో మాట్లాడుతుంటా. అమ్మా లోపలికి రా అని పిలిచెట్టు ఆయన. ఈవిడ మళ్ళీ లోపలికి వెళ్ళిందిట, కావలసినవి పెట్టి మళ్ళీ వచ్చిందిట. మళ్ళీ అమ్మా లోపలికి రా అని పిలుపు వినబడిందిట, లోపలికి వెళ్ళిందిట. మళ్ళీ పని చూసుకుని బయటకు వస్తే, అమ్మా లోపల నాకు చాలా భయం వేస్తుందమ్మా, ఇక్కడ పిల్లి వస్తుంది మీదకి నరిపి వినబడిందిట. పిల్లి వస్తుంది, పిల్లాడు భయపడతాడు. ఏమి పరమాత్మ కదా, భయం ఆయనకి. ఇలాంటి జ్ఞానాలు అక్కడ పనిచేయవు. ఆ ప్రేమలో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రేమ చాలా చిత్రమైన ప్రేమ అండి. గోపికల ప్రేమ చాలా చిత్రం. ఆయన మహిమాన్వితుడు, చాలా గొప్పవాడు, జగదీశ్వరుడు, సర్వేశ్వరేశ్వరుడు. అందుకు నేను ప్రేమిస్తున్నాను అంటే మళ్ళీ అక్కడ కూడా అందుకు అనేది ఒకటి అండర్లైన్ చేయండి. అక్కడ అందుకు వచ్చింది కదా, ఆ మార్గం వేరు. కనుక ఈ బుద్ధిలో తార్కికమైనటువంటి లక్షణం వచ్చిందా అది చాలా చిరాకు. వాళ్ళ తర్కాలను వదిలేస్తారు. ఈ తర్క బుద్ధికే జ్ఞాన మార్గం సరిపోతుంది. కానీ ఈ తర్కాలు పట్టించుకోకుండా నాకు అవేవీ కాదన్న తర్కాన్ని వదలడం కూడా మహా కష్టం. ఎవడు వదలగలడండి? ప్రతి వాళ్ళ తర్కం ఊరికి వదిలేస్తూనే ఉంటుంది, అది వదలగలగాలి. అది బొమ్మే కదండి అనుకుంటే అంతే, అది అనుకుంటే అంతే. ఎందుకంటే భావేగి విద్యతే దేవ. నువ్వు ఆ భావాన్ని బలపరిస్తే బొమ్మలోంచి భగవంతుడు వస్తాడు. సర్వవ్యాపకుడు అక్కడి నుంచి రాడా? నీలో కరువైంది భావం, దాన్ని బలపరచాలి. మొత్తానికి ఈమె మాటికి అమ్మ పిల్లి వస్తుంది మీదకి వస్తుంది అన్న ప్రతిసారి వెళుతుంది. చిన్నపిల్లాడికి పిల్లి వస్తే భయపడితే ఎలా వెళ్ళి ఓదారుస్తుందో అలా ఓదారుస్తుంది. ఆఖరికి ఈమెకి మాటల్లో పడి విసుక్కుందిట. ఏం శంఖచక్రాలు పట్టు కూర్చున్నావు కదా, పిల్లొస్తే మాత్రం తోలలేవా అందుకని. ఇంతే అంటే అర్థం ఏంటి? ఈమెకి ఆయన శంఖచక్రధారి పరమాత్మ, ఇన్ని భావాలు లోపల ఉన్నాయి. ఉన్నప్పటికీ అంతకు మించి మావాడు అనే ప్రేమ కూడా ఉంది. ఈ సైకాలజీ, మనస్తత్వాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి మీరు. అంత ఉంది. అతడు వెంటనే పెద్ద నవ్వు నవ్వెట్టండి. ఆ పిల్లాడు నవ్వి, ఓహో నువ్వు ఇంతకాలం నన్ను బిడ్డగా చూస్తున్నావు గనక నేను తల్లిగా నేను చూసుకున్నా. శంఖచక్ర గదాధారి అన్నావుగా, చూడని ఒక్కసారి శంఖచక్ర గదాపద్మను ధరించి అంతర్ధానమయ్యేట ఇక పిలిచినా పలకలేదుటండి ఆయన. చూడండి ఇక్కడ ఇందులో ఉన్న అంతరార్థాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రేమను అర్థం చేసుకోండి అక్కడ. అందుకు మహాత్మ్య జ్ఞానాన్ని మించిన ప్రేమ అది, మహాత్మ్య జ్ఞానాన్ని మించిన ప్రేమ. ఇవన్నీ కూడా గోపికా భక్తి అర్థం చేసుకోవడానికి పనికి వస్తాయి. మొత్తానికి పిల్లవాడి గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇతనికి ఏ సంస్కారం ఉందండి? ఇంట్లో లేదు. పుట్టిన దగ్గర నుంచి రాధాకృష్ణులు అని ఎవరైనా పురాణం చెప్పలేదు. ఎప్పుడైనా కాకతీయ కాలేజీ గ్రౌండ్స్ ఉపన్యాసం కూడా రాలేదు అతనికి ఏ వాసన లేదు. అలాంటి పిల్లవాడు ఆ విగ్రహం చూసిన వెంటనే ఆమెనేమంటారు అన్నాడు. ఏది లాగిందో అదే ఇక్కడ చెప్పబడుతున్నది. కృపాలబ్ధమిదం దేహం సహజం జన్మ జన్మని. అది అర్థం కావడం కోసం చెప్తున్నాను. కృపాలబ్ధం, అతడిలో జన్మల సంస్కారం నుంచి వచ్చినటువంటిది ఏదో. దేహం ఏదైతే ఏముందండి, విశ్వనాయకుడు ఒక్కడే కదా, అక్కడ జాగృతి చెందింది అతడికి. ఆ విగ్రహ రూపంలో ఆవిడ
అతడిలో ఉన్న సంస్కారాన్ని జాగృతి చేయించింది. జీవితంలో ఆ క్షణం రావాలి. ఏ క్షణం? ఆ క్షణమేదో మనకు తెలియదు. ఏ క్షణం నిన్న ఒక్కసారి ప్రాపంచిక బంధం నుంచి హఠాత్తుగా తిప్పటి వైపు లాగుతుందో మనకు తెలియదు. అది గజేంద్రుడికి ఒక్క మొసలి పట్టు పరమాత్మ వైపు తిప్పింది. మనకి ఎన్ని మొసళ్ళు పట్టుకున్నా తిరగదు, బాధలేదు. ఎందుకంటే తిరగాలంటే సంస్కారం ఒకటి అక్కడ వెలగబెట్టాలి కదండి. ఇన్నున్న విశేషములు మొత్తానికి ఈ మహానుభావుడికి అది లాగిందండి. చిన్న పిల్లవాడు. ఆమె పేరేమిటంటే శ్యామ అన్నట్ట. శ్యామ అని రాధాదేవికున్న పేరులో ఒకటి. వాళ్ళు శ్యామ అనుకున్నారు. అతనికి ఆ శ్యామానామం ఎందుకో తెలియదు కానీ శ్యామ 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 అనుకుంటూ ఇంటికి వచ్చాడు. అది తప్ప నోటి నుంచి మనకొట్టి రాలేదు. శ్యామ అనుకుంటున్నాడు, కళ్ళు నీళ్ళు వస్తున్నాయి, ఒళ్ళు పులకిస్తుంది. ఎందుకు అలా ఒళ్ళు పులకిస్తుందో, ఎందుకు కన్నీరు వస్తుందో, ఎందుకు ఆ శ్యామ అంటూ పరవశిస్తున్నాడో అతడే చెప్పలేడు. ఇది భావదేహం యొక్క లక్షణం. భావదేహ లక్షణం చెప్పడం కోసం ఇది చెప్తున్నాను. ఆ విధమైన అనుభూతులు అతడు ఉంటూ ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి శ్యామ 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 అంటున్నాడేంటి అని. ఎందుకంటే వాళ్ళ కరడు గట్టినటువంటి సంప్రదాయాల్లో ఉన్నవాళ్ళు కనుక వీడు కొట్టేట గట్టిగా, అది మానుకో నువ్వు ఆ మాట మాని, కాఫీర్ల దేవుళ్ళ పేర్లు నువ్వు అనకూడదు అని కొట్టేటండి. పాపం నాకు అనకూడదు అనొచ్చి రెండు కూడా తెలియదు. ఏదో పంతం కొద్ది అనాలని నేను అనట్లేదు, ఎందుకో నాకు వస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు అర్థమవుతాడు మనకి. ఇది జరిగి కొన్ని 10 సంవత్సరాలు అయింది ఈ కథ. కొన్ని 10 సంవత్సరాలు, 100,000 సంవత్సరాలు కాదు, కొన్ని 10 సంవత్సరాలు. నాకు హఠాత్తుగా పేర్లు స్ఫురించట్లేదు కానీ పేరులతో సహా ఈ కథలు తెలుసుకునే అదృష్టం నాకు లభించింది కానీ మీకు చెప్తున్నాను ఇక్కడ. ఈ విధంగా అతడు ఇప్పుడు మనకు ప్రహ్లాదుడు అర్థమైపోతాడు జాగ్రత్తగా మనకి. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీ తినితరంబు చేర నేర్చు. అంతే, వెళ్ళట్లే మనస్సు. ఎంత చెప్పినదే. నీకు తిండి లేదురా పో అన్నట్ట. తిండి పెట్టలేదు, నీరివ్వలేదు, కొట్టారు, అయినా మానట్లేదు ఇతడు. ఆఖరికి తల్లి వచ్చి చెప్పిందిట, అయినా వినలేదు ఇతడు. ఆఖరికి తట్టుకోలేక ఒక రాత్రి వేళ ఇతడు ఏ జీవుడికి ఏ సందేశం అందిందో, ఏ ప్రేరణ అందిందో గాని బయలుదేరి మధుర నుంచి బృందావనానికి బయలుదేరిపోయేట. ఆ బృందావనం అది కార్తీక మాసం, మంచు బాగా ఉంటుంది ఆ సమయంలో బృందావనంలో. అలాంటి సమయంలో ఆ యమునా నదీ తీరంలో వంగదేశానికి చెందినటువంటి ఒక కృష్ణ భక్తుడు, వంగదేశంలో ఉంటాడు. వంగదేశం అంటే పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం మనకు. అక్కడ ఉన్నటువంటి ఒక కృష్ణ భక్తుడు తరచుగా బృందావనానికి వచ్చి సాధన చేసుకోవడం అతనికి అలవాటు. చక్కని గురు పరంపర ఉన్నటువంటి వాడు, చాలా కాలం నుంచి సాధన చేస్తూ ఉన్నాడు అతను. మంచి పండితుడు, ఉన్నతోద్యోగి. ఆయన అక్కడ సరిగ్గా యమునా నది తీరంలో ఆయన ఒక్కడు జపం చేసుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు ఉన్నారు. ఎందుకంటే అంత చల్లు కూర్చొని జపం చేసుకోవాలని ఎవరికి తెలుస్తుందండి. మనకంటే టూరిస్ట్ బస్ తీసుకెళ్ళి అక్కడ ఆపితే అక్కడ దిగి మొత్తం చూసొచ్చి మళ్ళీ దగ్గరలో హోటల్ ఉందా లేదా, టైంకి తింటామా లేదా అని చూసుకుని యాత్ర చేసుకుని వచ్చేస్తాం. వాళ్ళు అలా వెళ్ళరు, సాధన కోసం వెళతారు కనుక వాళ్ళు సమయాలు పట్టించుకోరు, పరిస్థితులు పట్టించుకోరు, జపం చేసుకుంటూ ఉన్నాడు అతను సాధన చేస్తూ. ఆయనకి శ్యామ అని ఏడుపు వినిపించిందిట ఈ సాధన చేస్తున్న వాడికి. ఏమిటా అంటే మకిలి పట్టిన శరీరంతో, కృషించిపోయిన దేహంతో, ఆకలితో కూడి ఒక పిల్లవాడు శ్యామ 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 అంటూ ఆ యమునా నది ఒడ్డునున్నటువంటి ఒక వితర్ధిక అరుగు మీద కూర్చొని దుఃఖిస్తున్నట్ట. అతడు చూసి ఆశ్చర్యపోతాడు. ఈ వయస్సులో ఆ రాధాని ఎలా ఏడవగలుగుతున్నాడు అనుకుంటుంటే ఇతడి కంటికి కనబడిన విషయం ఏమిటంటే, ఇతడి కంటికి ఆ చూడగలిగే యోగం ఇతడు ఉంది గనక చంద్రమండలంలోంచి ఒక తెల్లని శరీర కాంతితో కూడిన ఒక ఆమె దిగి వచ్చిందిటండి అక్కడికి. సరిగ్గా ఈ పిల్లవాడి దగ్గరికి చూస్తున్నాడు, ఇతను కనబడుతోంది ఇది. ఆ దిగి వచ్చి అతడి పేరుతో పిలిచిందిట. పిలిచి, ఇదిగో ముందు ఈ పాయసం తాగు, కొన్ని రోజులు నువ్వేమీ తినట్లేదు అంటే నాకు పాయసాలు ఇవ్వకద్దు, నాకు శ్యామాని చూడాలి, ఆ శ్యామాయే పంపింది పాయసం తాగమని. నేను ఆ సఖిని అన్నదిటండి ఆమె. సఖురాళ్లలో నేను ఒక సఖిని, ఇది వాళ్ళు తాగు, రేపొద్దున రాధాకుండ దగ్గరికి నువ్వు వెళ్ళు అని. ఇంతే ఈ మాట వినిపించింది. ఇతడు తట్టుకోలేక పరవశించి దగ్గరకు వద్దామని కుతూహలంతో వచ్చేటండి. దగ్గరికి రాగానే వాడు అంతర్ధానం అయిపోయింది. ఈ పిల్లవాడిని గట్టిగా గాఢాలింగుని ఏడ్చాడు. నా గురువులు, మంత్రాలు, ఉపదేశాలు, ఒక లోపల చిన్న గర్వం, పాగా జపమాల తిప్పాను మొత్తం నా అహంకారం అంతా ఓడగొట్టేవి కదా నాయనా అని ఏడ్చేటండి. ఇక్కడ నీకు దగ్గరకు వచ్చి పాయసం పంపింది ఆ తల్లి, నా పరిస్థితి ఇదా, దుఃఖించాడు. తర్వాత అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ అతడి చిరునామా అతడికి కానీ ఎవరికీ దొరకలేదు. పిల్లవాడి చిరునామా. అతడు ఆ బృందావనంలోనే తనకు జరిగిన ఈ అనుభవాన్నంతటినీ కూడా హిందీ భాషలో రాసి దాన్ని ఇంగ్లీష్లో కూడా అనువాదం చేసి బృందావనం నుంచి విడుదలయ్యేటువంటి పత్రికల్లో ప్రచురించాడు. దాన్ని చూసే అదృష్టం నాకు లభించింది, అందుకని మీకు చెప్పగలిగాను నేను. ఇది ఎందుకు చెప్పాను అంటే, కృపాలబ్ధమిదం దేహం సహజం జన్మజన్మని, అది చెప్పడం కోసం. కొందరికి జన్మజన్మని కృపాలబ్ధం, కొందరికి
సాధనలతో ఇది అర్థం కావడం ఎందుకంటే గోపికల యొక్క రసానుభవ స్థితి కోసం చెప్పడం. దానికి ఇటీవల ఉదాహరణ చెప్తే అప్పుడు కదా మరింత అర్థం చేసుకోగలవని గురువుల కృపచేత మీ ముందు ఇవన్నీ చెప్పడం జరుగుతున్నది. మొత్తానికి అటువంటి ఆ సహజమైనది ఉంటుంది సార్. నిర్గుణం సగుణం నా, అది రెండూ కూడా కాదు. సంగతం సహ కృష్ణేన గోపీనాం చరితం చయత్, ఆ మాట కూడా చెప్పాడండి. ఇది అర్థం కావాలి. ఆ దివ్య దేహం మాత్రమే, అంటే మహాభావ శరీరము అని ఏదైతే చెప్పబడుతున్నదో ఆ మహాభావ శరీరము పొందిన వారు మాత్రమే కృష్ణేన సహ సంగతం, కృష్ణునితో సంగము పొందగలరు. ఆ దేహం కృష్ణుణ్ణి ముట్టుకోగలదు, కానీ ఈ ప్రాకృత దేహం ఆ దేహాన్ని ముట్టలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడిది అప్రాకృత దివ్యమంగళ విగ్రహం. అప్రాకృత దివ్యమంగళ విగ్రహాన్ని సోకగలిగేది ఈ మహాభావ దివ్య దేహం మాత్రమే తప్ప ఈ ప్రాకృత దేహం కాదు. ఎలాగంటే గోపీనాం చరితంచయత్, ఆ మాట అక్కడ వస్తుందండి. గోపికల చరిత్రలో ఎలా ఉందో అలాగా. అందుకే ఇతర శాస్త్రముల సంస్కారం మనకుంటే గాని భాగవతం అర్థం కాదు. ప్రజ్ఞావతాం భాగవతే పరీక్ష అనేది అది. అందువల్ల భాగవతాంతం పాండిత్యం అనేది అందువల్ల. అంతేగాని శబ్దాలు చమత్కారాలు వ్యుత్పత్తులు తెలిస్తే భాగవతం అర్థం కాదుట. అందుకే భక్త్యా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నా టీకయా అన్నాడు ఇక్కడ. టీకా తాత్పర్యాలతోని వ్యుత్పత్తి పదాలతోని భాగవతం అర్థం కాదుట. భక్త్యా, ఆ టంగ్ ఉండాలండి, ఆ నాలిక ఉండాలి, అప్పుడు ఆ రుచి తెలుస్తుంది. ఆ నాలిక లేని వాడికి ఏం రుచి తెలుస్తుందండి? రాధాకృష్ణత్వం బాగా అర్థమైతే గానీ రాసలీల యొక్క రహస్యం అర్థం కాదు. రాధాదేవి అనుగ్రహం చేతనే రాసము లభిస్తున్నది. రాసము అనే మాట గురించి మనం చెప్పుకున్నాం. రసమయమైనది రాసం. రసం అనే మాట లోకంలో ఒక అర్థంలో వాడతాం, కావ్యాల్లో కళల్లో ఇంకో అర్థంలో వాడతారు, శాస్త్రాల్లో పరమార్థంలో వాడతారు. రసశబ్దం లోకంలో అనుభూతి పరంగా చెప్పుకోవాలి. కావ్యంలో అలంకార పరంగా రసములున్నాయి. శృంగార కరుణ భీభత్సాది రసములన్నీ చెప్పబడుతున్నాయి. కానీ ఉపనిషత్తుల్లో రసశబ్దం వాడబడింది. రసోవై సహ రసగృహ్యవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. రసోవై సహ, సహ అంటే తచ్చబ్దవాచ్యుడు. తత్ అనే శబ్దం దేన్ని తెలియజేస్తుందో ఆ పరతత్వాన్ని రసము అన్నది వేదం. రసము అంటే కేవల ఆనంద స్వరూపము. కేవల ఆనంద స్వరూపం గనక రసము. రసము అంటే అనుభవం, ఆనందానుభవ స్వరూపుడు, సచ్చిదానంద ఘనుడు గనక పరతత్వానికి రసం అని పేరు. ఎలాంటి రసం అంటే రసానాం రసతమః పరార్థ్య అన్నారు ఇక్కడ. పరమ పరార్థ్య, చాందోగ్యోపనిషత్తులో మంత్రం ఇది. రసానాం రసతమః, అది రసములకే రసతమము అన్నారు. అంటే దానిని మించిన మరొక రసవస్తువు లేదు. కనుక కేవల సచ్చిదానంద వస్తువైన పరతత్వం ఏదో అదే రసము. ఇక్కడ రసస్వరూపుడెవడు? శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే రసఘన మోహనమూర్తిం అనే శ్లోకాన్ని మనం చదువుకున్నాం. రసఘన మోహనమూర్తి ఆయన. రసము ఘనీభవించిన అంటే సాంద్ర్యం. సాంద్రం అంటే మూర్తి కట్టిన. రసము ఒక మూర్తి కడితే అదే కృష్ణ స్వరూపం. అందుకే ఆయన మాధుర్య స్వరూపుడు. మధురాధిపతేరఖిలం మధురం అంటాం మనం. మధురం అంటే రసమే. అక్కడ ఆనందానుభవమే మధురము. ఆనందానుభవ స్వరూపుడు సచ్చిదానంద ఘనుడు గనక రసఘన మోహనమూర్తిం అని చెప్పబడుతున్నాడు. అలాంటి ఆ కృష్ణానుభవాన్ని రాసము అంటారు. రసమయమే రాసము. ఆ కృష్ణానుభవం ఏ లీలలో మనకు దొరుకుతున్నదో ఆ లీల రాసలీల. లీల అనేది భగవత్ చేష్ట అని అర్థం. లీల అంటే భగవంతుని చేష్ట. మనం చేసే చేష్టల కర్మలు, భగవంతుడు చేసే చేష్టలు లీల. లీల అంటే ఆయన అనుగ్రహమే లీల, భగవద్ అనుగ్రహమే లీల. ఆయన చేసిన చేతలన్నీ కూడా అనుగ్రహాన్ని తెలియజేస్తాయి. జగతిపై ఆయనకున్న అనుగ్రహాన్ని తన లీలల్లో ప్రకటిస్తాడు. కనుక ప్రతి లీల కూడా లీనం చేసుకునేదే లీల అని మొదటి రోజు మీకు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకోవాల్సింది. ఏ లీల ద్వారా మనం ఆయనలో తన్మయం చెందుతున్నామో ఆ లీల ఆయనే చేయగలడు. కనుకనే రాసము ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నది. రాసం అంటే రసానుభవం, భగవద్ అనుభవం. ఆ భగవదనాన్ని అనుగ్రహించినటువంటి చేష్ట గనక రాసలీల అని దీనికి పేరు. ఈ రాసలీలని భగవంతుడు చేసిన అన్ని లీలల్లోకి ఒక ఉత్కృష్టమైన లీలగా చెప్పడం. ఎందుకంటే ఇది సాఫల్య లీల, సిద్ధలీల, యోగలీల, కామ విజయ లీల. వీటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయండి. ఇది కామ విజయలీలట. అందరూ అనుకునేది ఏంటంటే కామోత్కంఠతతో గోపికలు చేరారు గనక, వారిని పరమాత్మ అనుగ్రహించాడు గనక ఇది కామనా సిద్ధి లీల అనుకుంటాం. కానీ ఇది కామ లీల కాదు, కామ విజయలీలట. కామ విజయలీల ఎలాగవుతుందో మనకి చివరికి తెలుస్తుంది. ఈ రాసలీల ఫలశ్రుతి చెప్పాడండి. ఎవరికైనా ముందు ఫలశ్రుతి చెప్తే చాలా సంతోషం. చివరి రోజు ఫలశ్రుతి చెప్తే అయ్యో ఇంత ఫలముందా, ఇది చెప్పుంటే ముందు నుంచి మరింత ఏకాగ్రంగా వినేవాళ్ళమే అనుకుంటారేమో. అందుకు ముందే ఫలశ్రుతి చెప్తే ముందు నుంచి మరింత ఏకాగ్రంగా వింటాం. కొందరికి అసలు స్తోత్రాల కంటే ఫలశ్రుతులు చాలా ఇష్టంగా ఉంటాయి.
ఇందులో ఒక చమత్కారం చెప్తున్నాడు, చిట్ట చివరికి చెప్తున్నాడు ఇక్కడ ఏమని, ఇది ఎవరైతే తాత్పర్యంతో గ్రహిస్తారో వారికి హృద్రుజ పోతుంది అన్నాడు. రుజ, హృత్ అంటే గుండె, రుజ అంటే రోగం, గుండె రోగం పోతుంది. గుండె జబ్బు అంటే అర్థం ఏంటండి? నా గుండెకి ఏం ప్రాబ్లం లేదండి, మొన్ననే స్కాన్ చేయించుకొచ్చాను అనడం కాదు. ఇక్కడ ప్రతివాడు గుండె జబ్బుతోనే పుట్టేట. గుండె జబ్బు అంటే అవిద్యా గ్రంథి, అజ్ఞానం. గుండెకున్న జబ్బు, హృదయానుకున్న జబ్బు అజ్ఞానం. పరమాత్మని తెలియలేని తనం ఏదైతే ఉన్నదో, పరమాత్మానుభవం ఏమాత్రము సోకని తనం ఏమున్నదో ఆ జబ్బు పోతుంది రండి. ఇది రాసలీలను అధ్యయనం చేస్తే భగవద్ అనుభవం లభిస్తుంది. దీని ద్వారా భగవద్ అనుభవానికి అడ్డంగా ఉన్నటువంటి అజ్ఞానం అనే హృదయ వ్యాధి ఉన్నదే అది పోతుందిట. అందుకే మధ్య మధ్యలో కూడా ఆధిహన్ అనే సంబోధన కూడా చేస్తాడు. ఆది అంటే మానసిక జబ్బు, వ్యాధి అంటే శారీరకమైన జబ్బు. మనకు శారీరకమైన జబ్బుల కంటే ఈ జబ్బులే చాలా ఎక్కువ. అసలు జబ్బుందని కూడా తెలియనంత చిత్రమైన జబ్బు అండి అది, మానసికమైన జబ్బు. పిచ్చివాడిని ఎవడైనా వెళ్ళి అడిగి, బాబు నీకు పిచ్చి అంటే, నాకు పిచ్చా, నీకు పిచ్చి, నీ అమ్మకి పిచ్చని తిడతాడు. వాడి పిచ్చని మాత్రం ఒప్పుకోడు. ఎందువల్ల? వాడికి ఉంది కనుక మానసిక జబ్బు ఎంతదంటే ఒప్పుకోనివ్వదు. అంత భయంకరమైనది ఈ జబ్బు అండి. అలాంటి అజ్ఞానపు జబ్బుని పోగొట్టగలిగే శక్తి రాసలీలకున్నదని సుఖయోగిందుల వారు చెప్తున్నారు. కనుక 5 అధ్యాయాలు విన్నాక ఆ వ్యాధి పోవడమే మనకు కావలసింది. భగవాన పితా రాత్రి శరదుత్ఫుల్ల మల్లికా వీక్ష్యరంతు మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. ఈ శ్లోక అత్యంత రమణీయమైనది. రాసపంచాధ్యాయిలో ప్రతి శ్లోకంలో రసం కూరి పెట్టాడండి అక్కడ మహానుభావుడు సుఖయోగింద్రుడు. రసమయమైనది. అంతేకాదు రాసలీలకి మరొక విశేషం ఏంటంటే, మానసికంగా ఏవైనా వికారాలు జరిగితే ఆ దోషం పోవాలి అంటే రాసలీల పారాయణ చేయాలట. ఇప్పటికీ కూడా బృందావన యోగులు పయోవ్రతం అనే దాన్ని స్వీకరించి, అంటే పాలన మాత్రమే ఆహారంగా తీసుకుంటూ రాసపంచాధ్యాయాన్ని పారాయణ చేస్తారట. ముఖ్యంగా పూర్ణిమ తిథుల్లో ఈ పని చేస్తూ ఉంటారని బృందావన యోగుల యొక్క అనుష్ఠాన క్రమంలో మనకు తెలుస్తూ ఉంటుంది. అది రాసపంచాధ్యాయ పారాయణ యోగ్యమైన గ్రంథం. అది నిరంతరం మన ఆ వాక్యాలను అనుసంధానించుకుంటూ ఉంటే సుఖయోగిందులు వాడిన పదాల్లో ఉన్న అంతరార్థం తెలుస్తుంది. పైగా మహాయోగులు, సిద్ధపురుషులు, అవధూత స్థాయికి చెందినటువంటి వాళ్ళు రాసపంచాధ్యాయికి వ్యాఖ్యానం చెప్పారండి. భాగవతానికి వ్యాఖ్యానం చెప్పిన మహాత్ములు చాలామంది ఉన్నారు. అద్వైత సంప్రదాయ నిష్ఠులైనటువంటి వారు భాగవతానికి చాలా చక్కని వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. శ్రీధరాచార్యులు మొదలైనటువంటి వారు అన్ని సంప్రదాయాల వారు రాశారు. కానీ ఆ స్థాయికి, ఏ స్థాయికి, బ్రహ్మానుభవ స్థాయికి చెందినటువంటి సుఖయోగీంద్రులతో సమానమైనటువంటి వారు వ్యాఖ్యలు రచించారండి. శ్రీధరాచార్యుల వారు ఒకరైతే మన తెలుగువారు ఒకరున్నారు, నారాయణ తీర్థులు వారు. నారాయణ తీర్థుల పేరు చాలామంది వినుంటారు. కృష్ణ తరంగాలు రాశాడు మహానుభావుడు, శ్రీకృష్ణ లీలా తరంగిణి అని. యతీశ్వరుడు ఆయన, అదొకటి. శివనారాయణ తీర్థ ఆయన పేరు. కృష్ణా తీరంలో ఉండేవాడు ఆయన, కృష్ణానదీ తీరంలో. కృష్ణా తీరం అంటే ఏమిటనుకున్నారు? యమునా నది కృష్ణానది అని పేరున్నది, తెలుసా? అది కృష్ణ ఏట, నల్లగా ఉంటుంది. మన ఆంధ్రదేశంలో కృష్ణ ఒకటి ఉన్నది. కనుక ఈ ఆంధ్రదేశ కృష్ణా తీరంలో వాడు ఈయన అక్కడ కృష్ణా తీరం వాడిన కృష్ణుణ్ణి స్తుతించాడు. మన ధ్యాన శ్లోకంలో కృష్ణా తీరే కోకిలా కేళి కీరే అంటున్నాం. అక్కడ కృష్ణా తీరం అంటే యమునా తీరం. ఆ యమునా తీరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని ఈ కృష్ణా తీరంలో వాడు దర్శించాడండి ఈయన యతీశ్వరుడు. పూర్తి అద్వైత నిష్ఠతో, అంటే ఉపనిషద్ భాష్యాలతో, ఉపనిషద్ మర్మాలతో రచించాడు మొత్తం కృష్ణ చరిత్రని. కృష్ణ జననగాథ నుంచి రుక్మిణీ కళ్యాణం వరకు ఆయన కృష్ణలీలా తరంగడిన ప్రబంధం రచించాడు. అందులో శ్లోకాలు, గీతాలు ఉంటాయి. గీతాలు మనకి సంగీత శాస్త్రవేత్తల వల్ల బాగా పరిచయం, ప్రసిద్ధి మనకి. ఆ మహానుభావుడు రాసపంచాధ్యాయికి మాత్రము 6వ తరంగం అని ఒక ప్రత్యేకమైనటువంటి భాగంలో చక్కగా రచించాడండి. చిన్న పాటలు, చిన్న శ్లోకములే కానీ రాసలీల హృదయమంతా రచిస్తాడు. అతడెవడు? మట్టిని బంగారాన్ని కూడా సమానంగా చూడగలిగేటువంటి మహానుభావుడు. ఆయన రాసపంచాధ్యాయిని చాలా అందంగా ఒక భాష్య రూపంలోనే రచించాడు. అలాగే రాసలీల మర్మాన్ని చెప్పిన వారిలో మరొకరు మనకి నారాయణ భట్టాత్రి నారాయణీయమైనటువంటి కావ్యంలో కూడా చెప్పారు. కావ్య రూపంలో వీళ్ళు లోపల అంతరార్థాలు చెప్పారు, భాష్య గ్రంథంగా రచించారు. లీలాసుకుని కృష్ణకర్ణామృతం బాగా ఆస్వాదించినా రాసలీల మనకు అర్థమవుతుంది. అది కూడా సహకారి గ్రంథం, భాష్య గ్రంథం అనకపోయినా సహకారి గ్రంథం అవుతుంది. ఇంకొకటి, కాశీక్షేత్రంలో నివసించి ధర్మ సమ్రాట్ అని బిరుదాన్ని పొంది శంకర అద్వైత సంప్రదాయంలో సిద్ధుడైనటువంటి మహాత్ముడు, బ్రహ్మజ్ఞాని, రాధాకృష్ణ సాక్షాత్కారం
కాశీలో గంగా నదీ తీరంలో కేదార్ ఘాట్లో రాధాకృష్ణ సాక్షాత్కారం పొంది ఆ కేదార ఘట్టంలోని ముక్తి పొందినటువంటి మహానుభావుడు. ఇప్పటికే ఆయన యొక్క సమాధి ఎక్కడున్నది. ఆయన పేరు కరపాత్రి స్వామి వారు. ఈ కరపాత్రి స్వామి రాసపంచాధ్యాయికి చాలా అద్భుతమైన భాష్యం రచించారండి. ఆయన ఎవరు? అద్వైత సంప్రదాయానికి చెందిన మహానుభావుడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అటువంటి ఆయన రాసపంచాధ్యాయాన్ని ఎంచుకున్నాడంటే ఏముంది ఇందులో, అది ముందు తెలుసుకోవాలి. చెప్పిన సుఖయోగేంద్రుని అర్థం చేసుకున్న రాసపంచాధ్యాయాన్ని ఎలా చూడాలనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మహానుభావుడు ఒకతను. అలాగే అఖండానంద్ సరస్వతి మహారాజ్ అనేటువంటి మహాత్ముడు, ఆయన హిందీలో దీనిపై అద్భుతమైనటువంటి భాష్య గ్రంథాన్ని అందించారు. వీళ్ళందరూ కూడా ఇందులో మర్మాలన్నీ తెలియజేశారు. ఇలాగ ఎందరో భాష్యకారులు రాసపంచాధ్యాయ గురించి చక్కటి విషయాలు చెప్పారు. అయితే భాగవత భాష్యం చెప్పిన మహాత్ములు ఎందరో, భాగవత రహస్యాలు పలికిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళు సిద్ధులు, పండితులు గారు. కనుక రాసలీలకు ఒక ప్రత్యేకమైన హృదయం ఉండాలండి, ఒక ప్రత్యేకమైన దృక్కోణం ఉండాలి, ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉండాలి. ఎందుకంటే భాగవత భాష వేరుట. భాగవతం చెప్పింది ఎవడు? పరమహంస. అందుకే భాగవతానికి పారమహంస్య సంహిత అని పేరు. అంతేకాదు మోక్షశాస్త్రం అని రెండో పేరు. పరమహంసల సంహిత ఇది. అందుకు పరమహంసలు, ముముక్షువులు, బ్రహ్మజ్ఞులు అనుసంధానం చేసేటువంటి విద్య అండి భాగవత విద్య. సామాన్యమాది. ఎందుకంటే చెప్పినవాడు సుఖయోగీంద్రుడు. చెప్పినది ఎవరికి? ప్రాపంచిక విషయాలను తృణీకరించి పరమాత్మే కావాలని కూర్చున్న యోగ్యుడైనటువంటి శిష్యుడికి. అలాంటి శిష్యుడు, అలాంటి గురువు చెప్పింది ఇలాంటి భాగవతం అండి. కనుక ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారనే దాన్ని బట్టి వస్తువు యొక్క విలువ నిర్ణయింపబడుతుంది. అవునా లేదా? కాలక్షేపంగా చెప్పుకునేది కాదు అది. వారం రోజుల్లో ముక్తి పొందాలని తపన పడిపోతున్న మహానుభావుడికి అప్పటికే ముక్తావస్థలో ఉన్న జీవన ముక్తుడు చెప్తున్నాడంటే ఎంత అద్భుతమైన సన్నివేశం అండి ఇది. అలాంటి దానిలో మొత్తం భాగవత భాషే చిత్రంట. కానీ రాసపంచాధ్యాయ భాషకి సమాధి భాష అంటారట. ఇది ఒకటి ప్రత్యేకమైన. ఇక్కడ వాడే భాషే వేరు, సమాధి భాష. ఇది కావ్య భాష కాదు, ఇది యోగ భాష, సమాధి భాష. ఇక్కడ ఒక మాట వినబడుతుంటుంది, ఆ మాటలో మరొకటి ధ్వనిస్తూ ఉంటుంది. ఆ ధ్వనించేదేదో పట్టుకోగలగాలి, ఆ సమాధి భాషను పట్టుకోగలగాలి. దీనితో మీరు ఒక్కొక్క శ్లోకం చూస్తూ ఉంటే రాసపంచాధ్యాయకి 7 రోజులు కూడా చాలదన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క శ్లోకంలో అంత మర్మాలు పెడతాడు. మొదటి శ్లోకానికి వస్తున్నాం. భగవానపి తా రాత్రీహి శరదోత్ఫుల్ల మల్లికాహ. భగవానపి, అతడు భగవానుడై కూడా అన్నారు ఇక్కడ. భగవానుడై కూడా. భగవానుడు అంటే ఏమిటో ముందు మనం చెప్పుకున్నాం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. ఈ మాట భాగవతం ప్రథమ స్కందంలోనే చెప్పారు. ఇక్కడ బ్రహ్మ అని, పరమాత్మని, భగవాన్ అని ఆయన్నే అంటారు. ఒకే తత్వాన్ని బ్రహ్మము అని, పరమాత్మ అని, భగవాన్ అని అంటారు అనే విషయం చెప్పబడింది. అందుకు భగవానపి, బ్రహ్మయి పరమాత్మ అయినప్పటికీ కూడా. పైగా కొందరు వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ అనడంలో మూడు ఒకరి గురించి అన్నప్పటికీ అందులో చిన్న చిన్న అర్థభేదాలు ఉన్నాయన్నారు. అర్థభేదం. భగవాన్ అంటే షడ్గుణైశ్వర్య సంపన్న అని అర్థం. షడ్గుణైశ్వర్య సంపన్నుడు ఆయన. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణ. సమగ్రమైన ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే ఈశ్వర భావం, సమగ్రమైన ఈశ్వర భావము, సమగ్రమైన ధర్మము, సమగ్రమైన శ్రీ అంటే శోభ, కాంతి ఇత్యాదులు. అదేవిధంగా సమగ్రమైన జ్ఞానము, సమగ్రమైన వైరాగ్యము ఎవరి వద్దనున్నదో అతడు భగవానుడు. ఇది భగవత్ శబ్దానికి మరొక అర్థం. అందుకే సమగ్ర జ్ఞాన సంపన్నుడు అతడు, సచ్చిదానంద ఘనుడు అనే అర్థంలో ఇక్కడ తీసుకోవాలి. అలాంటి సచ్చిదానంద ఘనుడు సర్వైశ్వర్య సంపన్నుడు అయి కూడా అన్న. అంటే అన్ని ఐశ్వర్యములు ఉన్నవాడై కూడా ఈ పని ఎందుకు చేస్తున్నాడు, అది అనమాట లీల అంటే. భగవానుడై కూడా చేస్తున్నదే లీల. భగవానపి. ఈ అపి శబ్దం ఎక్కడ వాడేంటే పరమాత్మ అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఎక్కడిది ఈ శ్లోకం? భగవద్గీతలో అది. ఇందులో అజోపి అని ఉందా లేదా? జన్మరహితుడిని అయినప్పటికీ, అవ్యయుడని అయినప్పటికీ. అవ్యయుడు అంటే స్త్రీపుం నపుంసకాది భేదములు లేనివాడునొకటి, తరుగుదల లేనివాడు, అవినాశి, శాశ్వతుడు అయినప్పటికీ. పైగా భూతానాం ఈశ్వరోపిసన్. ఆ ఈశ్వరోపి అనే మాట ఉంది కదండి. ఐశ్వర్యవంతుడిని ఈశ్వరుడు అంటారు, కానీ భగవాన్ అంటే సర్వైశ్వర్య సంపన్నుడు. అందుకు సర్వేశ్వరి సంపన్నుడు అయినప్పటికీ కూడా సంభవామి ఆత్మమాయయా, నా యొక్క మాయతో నన్ను నేను సృష్టించుకుంటానన్నాడు ఆయన. అప్పుడు నా సృష్టి ఎలాంటిది? సంభవం. అది మామూలు భావం కాదు, సంభవం, సమగ్రమైన అవతారం అవుతున్నది. అక్కడ సంభవామ్యాత్మమాయ అని ఎలా పూర్తయిందో ఇక్కడ ఈ శ్లోకం యోగమాయాముపాశ్రిత అలాగే పూర్తవుతున్నచ్చు. ఈ శ్లోకంలో ఉన్న కూర్పులో ఉన్న అందం.
భగవానుడైనప్పటికీ కూడా ఆ రాత్రులను ఒక్కసారి చూసేటండి. ఆ రాత్రులు అత్యంత రమణీయంగా ఉన్నాయి. ఈ రాత్రులు ప్రధానం. ఈ రాసలీలంతా కూడా రాత్రుల యందు జరిగింది. రాత్రి యందు జరిగింది అనడానికి లేదుట, రాత్రుల యందు జరిగింది. కానీ ఇందులో జరిగిన కథా సంవిధానం చూస్తే ఒకే రాత్రి మనకు కనబడుతున్నది. వస్త్రాపహరణాన్ని మనం చెప్పుకున్నాం, రాసలీలకు అది నాంది. ఈ వస్త్రాపహరణంలో ఉన్న మర్మాలన్నీ నిన్న మనం వివరించుకోవడం జరిగినది కదా. ఆ సంస్కారం అలా తెచ్చుకుని ఇక్కడికి రావాలి. అలా వచ్చినట్లయితే అందులో చెప్పాడు మయేమా రంస్యథ క్షపాహ. క్షపాహ అంటే రాత్రులు. ఆ రాత్రులు యందు అనుగ్రహిస్తాను అని వారికి వరం ఇచ్చాడు కనుక ఆ రాత్రులు ఇప్పుడు వచ్చాయి. వరం ఇచ్చిన దానికి ఈ రాత్రులు రావడానికి మధ్యన చాలా కాలం గడిచింది. ఈ కాలమంతా కూడా ఈ రాత్రిలోకి ప్రవేశించడానికి అర్హత సంపాదించుకోవడానికి వాళ్ళకి పనికొచ్చింది. ఇదనమాట, అర్హత సంపాదించుకున్నారు. ఎందుకంటే పరమాత్మ అనుగ్రహించాడు, తప్పకుండా ఎప్పుడో ఆ అనుగ్రహాన్ని మాకు వర్షిస్తాడని ఆశే కాదు, ఎదురుచూపు, తపన అన్నీ దానికోసం పడుతున్నారు. ఈ సందర్భంలో ఆయన లీలల్ని పరిశీలిస్తున్నారు. ఇటు గోవర్ధనోద్ధరణ ఇత్యాదులన్నింటినీ చూస్తూ ఈయన పరమాత్మ నిర్ధారణ కూడా జరుగుతోంది గోపికలకి. అటువంటి స్థితిలో వీరికి ఆ రసాన్ని అనుభవించగలిగేటువంటి మహాభావ శరీరము సంప్రాప్తించింది. రాధాదేవి అనుగ్రహం చేత పూర్వజన్మ సంస్కారములు కలిగిన సాధకుడికి ఆ తల్లి ఇస్తుంది మహాభావం అనే శరీరము. ఇది సగుణము కాదు, నిర్గుణము కాదు, కృష్ణానుభవం పొందడానికి యోగ్యమైన శరీరం. అంతే కదండి. మనం ఆకాశం మీదకి వెళ్ళడానికి, ఆస్ట్రోనట్స్గా వెళ్ళడానికి దానికి తగ్గ శరీరం ఒకటి ధరిస్తాం. పాతాళదుల్లోకి అంటే సముద్రం వాటిలోకి ప్రవేశించాలని దానికి తగ్గ వేరే బాడీ ఒకటి వేసుకుంటాం, అవునా లేదా? పైన వస్త్రాలు మార్చుకుంటాం. మరి ఆ భగవద్ అనుభవం పొందాలంటే దానికి వేరే బాడీ కావాలన్నమాట. దానికి వస్త్రాలు ఉండవు, దాని బాడీ వేరు. ఆ బాడీవే మహాభావ శరీరం. అది అమ్మ అనుగ్రహం వల్ల వాళ్ళకి లభించింది ఇప్పటికి. అందుకు ఆ రాత్రుల యందు ఆ యోగ్యులైన వాళ్ళని ఉద్దేశించి పరమాత్మ ఆ రాత్రులను ఒక్కసారి చూసేట. ఆయన చూస్తే చాలండి అన్నీ చేస్తాడు. చూపుతో చేసే పనే లీల, అదొకటి గొప్పమైన విషయం. పరమాత్మ చూపుతోనే అన్నీ చేస్తాడట. ఈ మాట ఒక రహస్యం, భాగవత రహస్యం అంతా పరమాత్మ చూపులోనే ఉంది. అందుకే ఆదిలోనే పోతన గారు అన్నారు, శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ అని వర్ణించారా లేదా? కేళిలోల విలస దృగ్జాల సంభూత, లీలగా ఆయన చూపు చూస్తే చాలా జరిగిపోతుంది. అందుకో చూపు చూడరా అంటాం. మనం చూపు చూసినా లాభం లేదు, కానీ ఆయన చూపుతోనే కేళిలోల విలస దృగ్జాల సంభూత, చూపులతోనే అంతా చేస్తాట. ఈ మాట పోతన గారు అంటామో భాగవతం అనడే కాదు, ఉపనిషత్తు ఉంది. స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ. ఐక్షత, ఆ చూపు అనేది ఆయన స్పందశక్తి, దాని గురించి చెప్తున్నారు. అలాగే ఇక్కడ వీక్ష్య అనే మాటలో ఇంత అర్థం ఉన్నదండి. ఆ రాత్రులను ఒక్కసారి చూసేట. ఆ రాత్రులు ఎలాగున్నాయంటే అవి శరత్కాలపు రాత్రులు. మళ్ళీ అది శరద్రాత్రి, శరత్కాలపు రాత్రు. శరత్కాలానికి ఒక విశేషం ఉన్నదమ్మా. శరత్కాలం తేటతనానికి గుర్తు. తేటదనం ఉంటుంది శరత్కాలంలో. అప్పటి వరకు వర్షాకాల జనితమైనటువంటి బురద నీళ్లలో పేరుకుని ఉంటుంది ఈ వర్షాల వల్ల, వాటి వల్ల. ఆ వర్షం వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది శరత్తు. వచ్చినప్పుడు మొత్తం భూమి యందు గగనంలో కూడా ఒక తేటదనం వస్తుందిట. ఆ తేటతనంతో మొత్తంగా నీరు తేటపడుతుంది, నింగి తేటపడుతుంది, తద్వారా నేల తేటపడుతుంది. ఆ తేటతనమే శరత్తు. అలాంటి ఒక శరద్రాత్రిని చూసేట. శరద్రాత్రి అందులో పూర్ణిమ రాత్రి రెండింటికి చాలా విశేషం ఉన్నది. ఆ తేటతనం మనస్సుకు రావాలి. అదేవిధంగా నిండు చంద్రుడు ప్రకాశిస్తున్నట్ట. నిండు చంద్రుడు అంటే ప్రసన్నమైనటువంటి మనస్సు, పరమాత్మానుభవం పొందడానికి కావలసిన ప్రసన్నతా స్థితి, ఆహ్లాదకర స్థితి, శాంత స్థితి. చంద్రుడు శాంతికి, ఆహ్లాదానికి, ప్రసన్నతకి, ఆనందానికి, రసానికి గుర్తు. అంతే కదండి. సోమో భూత్వా రసాత్మక. ఎక్కడ వాక్యం ఇది? భగవద్గీతలో స్వామి చెప్పాడు. సోముడు అంటేనే రసాత్మకుడు కనుక నిండు చంద్రుడు ప్రకాశించేటువంటి రాత్రి. అలాంటి ఆ దివ్యమైనటువంటి రాత్రి, పైగా శరత్కాలపు రాత్రి. ఇది వర్ణనకి ఇటువైపు మీకు కథ చెప్తున్నట్టున్నా దీన్ని సాధనాపరంగా అన్వయించుకోవాలి. 5 అధ్యాయాలు సాధనకు సంబంధించినవి. ఇందు లోపలంతా తత్వపరమైన అంతరార్థాలు చాలా ఉన్నాయి. అందుకే తత్వవేత్తలు దీన్ని తీసుకున్నారు. తత్వవేత్తలు దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే తత్వపరమైన అంతరార్థములు చాలా ఉన్న కారణంగా దీన్ని స్వీకరించారు. దానిని మనం క్రమంగా విప్పుకోబోతున్నాం. అందుకు ఆ కారణం చేత యోగపరంగా, తత్వపరంగా కూడా దీనికి నిర్వచనం మనకు కనిపిస్తుంది. భగవద్ అనుభవానికి ఉన్ముఖమైన స్థితి, దాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. శరత్కాలపు ఆ రాత్రి వేళ ఉన్నటువంటి తేటదనాన్ని, ప్రశాంతతని. దీన్ని మనం
సాధనాపరంగా చెప్పాలంటే శుద్ధ సత్వ భూమిక అని చెప్పుకోవాలి. శుద్ధ సత్వ భూమిక, రజోగుణ తమోగుణ వికారముల లేని శుద్ధ సత్వ స్థితి ముందు లభించాలి మనకి. శుద్ధ సత్వం లోకంలో పట్టుకోవడం మహా కష్టం. సత్వగుణ ఆధిక్యం తెచ్చుకోవచ్చు సాధనకులు. ఈ మాటలు జాగ్రత్తగా వినవలసినవి. రజోగుణ తమోగుణ సత్వగుణములు 3 కలిసి ఉంటాయి మన దగ్గర. ఈ రెండింటిని తగ్గించుకుంటూ సత్వగుణం పెంచుకుంటూ వెళ్ళడం ఆధ్యాత్మిక సాధన. క్రమంగా ఏం జరగాలంటే రజోగుణ తమోగుణ వికారములు ఏమాత్రము లేని స్థితి రావాలి, శుద్ధ సత్వగుణం ఏర్పడాలి. ఈ శుద్ధ సత్వ భూమికకి చేరితేనే అప్పుడు మనం భగవజ్ఞానాన్ని, భగవజ్ఞాన అంటే భగవంతునికి సంబంధమైన అవగాహాన్ని మనం తెలుసుకోగలం. అవునా లేదా అండి? మీకు రంగు అద్దినటువంటి అద్దంతో దేన్ని చూసినా వస్తువు ఎలా కనబడుతుంది? రంగుతోనే కనబడుతుంది. కానీ రంగు లేని అద్దంతో చూస్తే ఎలా కనబడుతుంది? ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనబడుతుంది. కనుక రజోగుణ తమో గుణాలతో కూడిన మనస్సు ఎలాంటిదంటే రంగు అద్దిన అద్దం లాంటిది. శుద్ధసత్వంతో కూడినటువంటి భూమికి ఎలాంటిదంటే ఏ రంగు లేని అద్దం లాంటిది. ఆ అద్దంలో ఏం జరుగుతోంది? వస్తువు యొక్క యథాస్వరూపం తెలుస్తున్నది. కనుక పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానము పొందడానికి అనువైనటువంటి గుణమేది? శుద్ధసత్వగుణం. అది రావడం మహాకష్టం. అది కానీ సాధన ద్వారా తెచ్చుకోవాల్సింది. మహాకష్టమే తప్ప అసాధ్యం కాదు అది. ఎలాగంటే ఒక నీరుని మీరు తీసుకున్నారు. ఆ నీరు నిండా 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి బురద, రెండవది కల్లోలం. అది కదులుతున్నంతసేపు, బురద ఉన్నంతసేపు దాని యథాస్వరూపం మీకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి? 2 చేయాలి. దానికి ముందు కదలిక లేకుండా నిలుకడ కలిగించాలి. రెండవది బురద లేకుండా అది అడుక్కుపోయేటట్టు చేయాలి. 2 చేయగలగాలి. ఫిల్టర్ చేయాలండి. ఫిల్టర్ చేయాలి, స్టేబుల్గా ఉంచగలగాలి. 2 చేయగలగాలి మనం. అందులో బురద నిండిపోవడం అంటే తమోగుణం, అల్లకల్లోలతో ఉండడం అంటే రజోగుణం. రజోగుణం ఎప్పుడు అంత అన్రెస్ట్ ఈజ్ రజోగుణం. అది గుర్తుపెట్టుకోండి. తీవ్రమైన రెస్ట్ ఈజ్ తమోగుణం. అది మహాప్రమాదం. ఈ 2 చికాకే. వీడికి అసలు జ్ఞానం తెలియదు, వాడు అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటాడు. ఇది వచ్చింది భ్రాంతి, ఇది విక్షేపం, అది ఆవరణ. కనుక 2 కూడా ఈ నిలకడ కలిగితే, తేటబడితే అప్పుడు మనకి అందులో అసలైన ఆ బింబము యొక్క స్వరూపాన్ని మనం చూడగలం. దాని ద్వారా యథార్థ జ్ఞానం పొందగలం. ఇది సాధనాపరంగా చెప్పుకోవడం జరుగుతున్నది. ఇక యోగపరంగా చూస్తే ఆజ్ఞాస్థానపు గ్రంథి దాటి సహస్రార భూమికలోకి ప్రవేశిస్తున్నప్పటి స్థితి అని కూడా వర్ణించుకోవచ్చు. ఇన్ని రహస్యములు ఈ రాసలీలలో ఉన్నాయండి. భగవానపి తా రాత్రీహి, రాత్రుల్ని చూసేట. రాత్రిని చూశాడా? రాత్రుల్ని చూసేట. కథ వింటూ ఉంటే ఈ రాత్రిలో ఆయన గానం చేయగానే గోపికలు వచ్చారు. మరి రాత్రులు అంటే ప్రతి రాత్రుల్లో ఈయన గానం చేస్తుంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి వాళ్ళతో ఈయన చర్చ చేస్తేవా? కథ మాత్రం ఒకేసారి జరిగినట్టుగా చెప్తూ తా రాత్రి అని ఎందుకన్నాడు? దీని గురించి అద్భుతమైన మర్మములు ఉన్నాయి. దీన్ని అనుభవం కలిగిన భాగవతులు చెప్తారు. ఏమనంటే భగవానుడు అనేక రాత్రుల్ని కలిపి ఒక రాత్రిగా మలచేటండి. ఇక్కడ అనేక రాత్రుల్ని కలిపి 6 మాసముల రాత్రులు ఇందులో ఉన్నాయట. 6 మాసముల రాత్రుల్ని కలిపెట్టి ఇక్కడ 6 మాసముల రాత్రులు అంటే ఎన్ని రాత్రులు? 180 రాత్రులు ఉన్నాయట ఇందులో. 180 రాత్రులు కలిపెట్ట. 180 రాత్రులు అన్నప్పుడు ఆ ప్రతి రాత్రి యొక్క విశేషం ఒకటి ఉన్నది. రాత్రికి దోషాలు కూడా ఉంటాయట. రాత్రికి పేరు దోషము. దోషము అంటే రాత్రి అని ఒక అర్థం ఉన్నది. రాత్రిలో కొన్ని దోషాలు ఉన్నాయి. వస్తు జ్ఞానం లేకపోవడం ఇత్యాది చాలా చాలా దోషాలు రాత్రిలో ఉంటాయి. అందుకే రాత్రికి ప్రారంభ సమయాన్ని ప్రదోషము అని అంటారు. అంటే రాత్రికి ముందు సమయం అనడం కూడా మనకు కనిపిస్తుంది. రాత్రికి దోషం అంటాం. ఆ దోషాలు తీసేసి రాత్రిలో ఉన్న సుగుణాలు మాత్రమే, ఆ సుగుణాలన్నీ కలిపి ఈ రాత్రి తయారు చేసేటండి స్వామి. ఆయన వల్ల అవుతుందా అంటే ఆయన కాలస్వరూపుడు, ఏమైనా చేయగలడు. అనంతకాలాన్ని తెచ్చి ఒక్క కాలంలో దట్టించగలడండి. ఆ టెక్నిక్ మనకు తెలియదు, భౌతికంగా ఊహిస్తే అర్థం కాదు. అందుకే ఈ రాత్రిని బ్రహ్మరాత్రము అని అంటారు. అదొక విశేషం, బ్రహ్మరాత్రం అని అంటారు. ఆ దివ్యరాత్రులు ఎన్నో కలిపెట్టాయి ఇందులో. అందుకు ఇక్కడ భగవానపిత రాత్రి అంటే దివ్యరాత్రములు కలిపాడు. ఆ కలిపాడు గనకనే ఈ రాత్రి యొక్క సమయము భౌతికమైన లెక్కలకు అంచనాకు అందదుట. ఎన్ని రాత్రులు గడిచాయో తెలియదు. పైగా చంద్రుడు ఎలా వచ్చాడు అనేటప్పుడు ఆ చంద్రుడి యొక్క స్థితి ఏమిటి? పూర్ణచంద్రుడు. అన్ని రాత్రులను కలిపినా చంద్రుడు మాత్రం పూర్ణంగానే ఉన్నాడు ఆయన. కానీ ఒక్కొక్క రాత్రిలో ఆయన తగ్గుతూ పెరుగుతూ వస్తున్న కళలు లేవు. ఇక్కడ పూర్ణ కళలతోనే ఉన్నాడు. అందుకు పూర్ణంగా వికసించినటువంటి శరత్పూర్ణిమా స్థితి, ఆ కనిపిస్తున్న కాలం లౌకికమైన దేశకాలాలకు అందదు. లౌకికమైన దేశము కాలం ఈ రెండింటికి అందనిది. అది అంటే టైం అండ్ స్పేస్ ఈ లిమిటేషన్స్కి అందేది కాదది. మనం లోకంలో చెప్పుకునే ధర్మాధర్మాలన్నీ టైం అండ్ స్పేస్కి సంబంధించినవి. కానీ ఈ దివ్యరాత్రులు ఆ రెండింటికి అతీతమైనవి. అందుకే భగవానపత రాత్రి అంటే అనేక రాత్రుల కలయిక గనక ఇక్కడ రాత్రులు అన్నట్టు. పైగా ఈ రాత్రుల్లో
శరత్కాలంలో మల్లెలు వికసించేట. శరదుత్పుల్ల మల్లికాహ, శరత్కాలంలో వికసించిన మల్లెలు చక్కగా వికసించాయి. అయితే ఇక్కడ మల్లెలు వికసించాయంటే మిగిలిన పూలు వికసించలేదా? కావ్యం జాగ్రత్తగా చదివేటప్పుడు కొన్ని సూత్రాలు తెలియాలట. దీన్ని ఉపలక్షక న్యాయము అంటారు. ఉపలక్షక న్యాయము అంటే ఒకటి వర్ణించినప్పుడు వాటితో కలుపుకుని అన్నీ తీసుకోవాల్సిందే, అలా తీసుకోవాలి. కనుక ఇక్కడ మల్లెలు వికసించాయంటే మల్లెలతో సహా అన్ని పువ్వులు వికసించాయని చెప్పాడు. ఇది ఎప్పుడు? ఆ చంద్రోదయ వేళ ఇవన్నీ వికసించేట. వింటూ ఉంటే ఎంత బాగుందండి. ఒకవైపు శరత్కాలం, వేడి లేదు, అతి చల్లదనము లేదు, తేటదనం ఉంది. ఆ సమయంలో మల్లెలు, ఆ మల్లెలు మళ్ళీ తెల్లనివి చూడండి. ఇక్కడ అంత శుద్ధసత్వాన్ని ఎలా వర్ణిస్తున్నారు? శుద్ధసత్వం, శుద్ధసత్వం యొక్క వర్ణం ఏమిటి? తెలుపు. కనుక నాడు తేట చంద్రుడు, ఆ దివ్యమైనటువంటి మల్లెలు వికసించేట. ఇది శ్రద్ధగా వినేవాళ్ళు ఒక ప్రశ్న వేయచ్చు. ఎవరు శ్రద్ధగా వినేవాళ్ళు? వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉంటారని నా నమ్మకం. కనుక శరత్కాలంలో మల్లెలు పూస్తాయండి. ఎక్కడైనా ఒప్పుకుంటామో మనం? శరత్కాలంలో మల్లెలు పూసే కాలం ఏంటి? మల్లెలు సంఫుల్లంగా చక్కగా ఉత్ఫుల్లముగా వికసించే కాలము గ్రీష్మ ఋతువు. వసంత ఋతు, గ్రీష్మ ఋతు సమయాల్లో మల్లెలు వికసిస్తాయి. వసంత ఋతువుల్లో కూడాను అవి ఉన్మీలనావస్థ దాటి ప్రఫుల్లావస్థ దాటి, ఉన్మీలనము, ప్రఫుల్లము ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయండి. పువ్వుల వికసనానికి కూడా రకరకాల పేర్లు చెప్పారు మన వాడు. చూడండి, అలా ఉత్ఫుల్లం అనే శబ్దం ఎక్కడ వాడాలి? ఎందుకంటే రాసిన వాడు ఎవడు? వ్యాసుడు. చెప్తున్న వాడు ఎవడు? శుకుడు. మామూలు మల్లాగా అర్థమయ్యే మాటలు చెప్పుకుంటారా? అర్థవంతమైన మాటలు చెప్తారు ఇక్కడ. అవతల వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడం వేరు, మనకు అర్థం కాకపోయినా అసలైన అర్థం దాచిపెట్టి మాట్లాడడం వేరు. ఇక్కడ అందుకు ఉత్ఫుల్ల మల్లికాహ, శరత్కాలంలో విచ్చుకున్న మల్లెలట. ఏమిటండి ఇది అర్థం? అదే దాని అర్థం. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఒక ఋతుధర్మానికి చెందినవి లేవు, అన్ని ఋతువుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ. అది అనమాట చెప్పడం. ఎందుకంటే సర్వఋతుస్వరూపుడైన పరమాత్మ అక్కడ ఉన్నాడు. అందుకే స్వామి వేణునాదం వినడానికి ముందు ఋతువర్ణన చాలా చేసుకుంటూ వచ్చాడు వ్యాసదేవుడు. ఎక్కడ ఎందుకు పెడతాడో జాగ్రత్తగా చూడాలండి. కానీ మనకు సాహిత్య పుస్తకాలు చదవడం అలవాటైపోయి భాగవతం కూడా అలాగే చదువుతాం. చాలదు, సాహిత్య దృష్టి చాలదు. ఋషుల గ్రంథం చదవాలంటే ఆర్ష దృష్టి ఉండాలి, సంప్రదాయ దృష్టి ఉండాలి, అటుపై యోగ దృష్టి ఉండాలి, ఉపాసనా దృష్టి ఉండాలి, తత్వదృష్టి ఉండాలి. అప్పుడు అర్థమవుతాయండి. శ్రీకృష్ణ పరమాత్మ తాను సంకల్పించుకుని గోపికా యోగుల్ని తరింపజేయాలని నిశ్చయించుకుని దివ్యమైన నాదాన్ని తన వేణువు నుంచి వినిపించాడు. అది వినగానే గోపికలందరూ ఉన్నపాటున కదలి వస్తున్నారు. భగవాన పితా రాత్రీహి శరదుత్పుల్ల మల్లికాహ వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయా ముపాశ్రిత. అందులో యోగమాయ అనే మాటకి 4 రకాల అర్థాలు చెప్పుకోవడం జరిగినది. యోగమునికై స్వామి చూపించే కృపయే యోగమాయ అని. అదేవిధంగా యోగమాయ అంటే రాధాదేవి కృప. పరమాత్మ అయినటువంటి వాడి నిజానికి అవ్యక్తుడు, వ్యక్తము కాడైన ఆయన వ్యక్తం కావాలంటే తనదైనటువంటి యోగమాయాశక్తితోనే వ్యక్తమవుతాడు. అందుకు పరమాత్మ ఎప్పుడు వ్యక్తమైనా తన యొక్క అనిర్వచనీయ విచిత్ర కార్యకరి అయినటువంటి యోగమాయాశక్తితోనే వ్యక్తమవుతాడు. లేకపోతే అవ్యక్తుడు వ్యక్తమవగలడా? అయితే వ్యక్తమైనప్పటికీ కూడా వ్యక్త జగత్తుకున్న వికారాలేవి కూడా ఆయన యొక్క వ్యక్తమూర్తికి ఉండవు. అందుకది యోగమాయ అన్నారు. మామూలు మాయ అయితే వ్యక్త జగత్తుకున్న వికారాలని ఉంటాయి, అది యోగమాయ. వ్యక్తీకరింపబడినప్పటికీ కూడా ఆయన అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి దివ్యత్వం ఏది ఉందో అది భంగపడదు. అందుకు యోగమాయ అని చెప్పడం జరుగుతున్నది. అలాంటి యోగమాయను ఆశ్రయించి పరమాత్మ జగం కలౌ వామదృశాం మనోహరం, కలం అనే మాట గురించి కూడా చెప్పుకున్న అవ్యక్త మధుర ధ్వనిని చేశాడు ఆయన వేణువు నుంచి. నిశమ్య గీతం తదనంగవర్ధనం వ్రజస్త్రియ కృష్ణ గృహీత మానసాహ అజగ్మురన్యోన్యమలక్షితోద్యమాహ సయత్ర కాంతో జవలోల కుండలాహ. కదులుతున్న కుండలాలతో వాళ్ళందరూ కూడా పరుగు పరుగున చేరుకున్నారు. ఎలా చేరుకున్నారంటే కృష్ణ గృహీత మానసాహ, కృష్ణునిచే లాగబడిన మనస్సు కలవారై ఒకరి గురించి ఒకరికి పట్టకుండా వెళ్ళారు. కుండలములనగా పాశములు. ఈ పాశములన్నీ కూడా ఆ వేగానికి, ఏ వేగం అది? భగవంతుని వైపు పరిగెత్తే వేగం అండి. హృదయానికి ఆ వేగం కానీ వస్తే కుండలములన్నీ లోలములైపోతాయి. అంటే పాశాలు కదిలి జారుతున్నాయి, అది చెప్పడం అన్నమాట ఇక్కడ. అలాగా పాశములు కదులుతూ ఉండగా వాళ్ళు వెళుతున్నారు. వెళుతున్న వాళ్ళ స్థితి ఎలా ఉన్నదో ఇక్కడ వర్ణిస్తున్నారు. జుహుంచోభియయుః కాశ్చిద్ దోహం హిత్వా సముత్సుకాః పయోధిసృత్య సంయావమను ద్వాస్యా పరాయయుః పరివేషయంత్యస్తద్ధిత్వా పాయయంత్య శిశూన్ పయః
శుశ్రూషయంచ పతిన్ కాశ్చిదస్నంత్యోపాస్య భోజనం లింపత్య ప్రవజంచోన్యా అంజంచ కాశ్చలోచని వ్యత్యస్త వస్త్రాభరణా కాశ్చిత్ కృష్ణాంతికం యయుహు. వాళ్ళు వెళుతున్న స్థితి ఎలా ఉన్నది? వారేమి వారి యొక్క కురులు ఒత్తుకుని తమను తాము చక్కగా అలంకరించుకుని బయలుదేరలేదు. ఉన్నవాళ్ళు ఉన్నట్లే వెళ్ళిపోయారు. అది తొందర కాదు, మైమరపు. తొందరకి మైమరపుకి చిన్న తేడా ఉన్నది. తొందరగా వెళ్ళాలనే తొందర కాదు వాళ్ళది. అత్యంత సహజంగా వెళ్ళిపోయారు. భగవంతుడి వైపు వెళ్ళడం అనే వేగము అత్యంత సహజంగా జరుగుతున్నది. దానితో వారి స్థితిని వారు మర్చిపోయారు. ఒక ఆమె పాలు పుతుకుతూ ఆ స్థితిలో కదిలి వెళ్ళిపోయారు. కొంతమంది పయోధిశ్రిత్య పొయ్యిపై పాలు కాగబెడుతున్న వాళ్ళు పోని పాలు దించి వెళదామని కూడా లేదు, దాన్ని అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాగే గోధుమ కణాన్నం చేస్తున్నట్టు కొంతమంది. ఇవంతా కూడా భాగవతంలో వర్ణిస్తున్నాడు. గోధుమ కణాలతో అన్నాన్ని వండుతూ ఆ పొయ్యి మీద ఉంచిన వాళ్ళు దాన్ని అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అంటే ఇదే ఇక్కడ అజగ్ముర్ అన్యోన్యం అలక్షితోద్యమాహ, ఇంకేవీ పట్టట్లేదు వారికి. కొంతమంది వడ్డిస్తున్న వారు అదే స్థితిలో వెళ్ళిపోయారు. శిశువులకు స్తన్యమిస్తున్నటువంటి వారు, పతి శుశ్రూష చేసేవారు, అంగరాగాలను అలదుకుంటున్నవారు ఆ పనిని అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొందరు శరీరాన్ని తుడుచుకుంటున్నవారు ఆ స్థితిలోనే వెళ్ళిపోతున్నారట. ఉన్నవారు ఉన్నట్లే ఆ వెళ్ళడం అనేటువంటి స్థితిని ఇక్కడ వర్ణిస్తున్నారు. కొంతమంది వ్యత్యస్త వస్త్రాభరణములు వ్యత్యస్తంగా వేసుకున్నారట. అంటే ఏమి తొడుక్కుంటున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఒక ఆమె మెడలో వేసుకోవలసిన ఆభరణం తీసుకుంది, కానీ దివ్యమైనటువంటి నాదం వినగానే ఆ మైమరపుతో కాలికి తొడుక్కుందిట. కాలికి వేసుకోవలసినటువంటి పట్టీని మెడలో వేసుకుందిట. అలాగే వస్త్ర ఆభరణములు కూడా వ్యత్యస్తాలైపోతూ ఉన్నాయి. ఈ వెళుతూ ఉంటే ఆ వెళ్ళని వైనాన్ని మన పోతన గారు ఎంత చక్కగా చూపించారో చూడండి. పుండరీక నయనుండు యమునా తటవనంబున జగన్మోహనంబుగా ఒక్క గీతంబు వాడిన విని పరాయత్త చిత్తలై తత్తరంబున వ్రేతలు పనులకం చేతులాడకయు గోవులకం క్రేపుల విడువకయు విడిచి విడిచియు ఏడకయు ఈడియు ఈపిన పాలు కాపకయు కాచి కాచియు కాగిన పాలు డింపకయు డించి డించియు డించిన పాలు బాలురకం పోయికయు పోసి పోసియు పతులకు పరిచర్యలు సేయకయు చేసి చేసియు అసనంబులు కుడువకయు కుడిచి కుడిచియు కుసుమంబులు ముడువకయు ముడిచి ముడిచియు తొడవలు తొడుగుకయు తొడిగి తొడుగుయు గోష్ఠంబుల పట్టుల ఉండకయు కాటుకలు సూటి నిడకయు కురులు చక్క నొత్తకయు కుచంబుల గంధంబుల కలయ మెత్తకయు పయ్యదలు విప్పి కప్పకయు సకులం చెప్పకయు సహోదరులు మగలు మామలు మరదలు బిడ్డలు అడ్డంబులు చని నివారింపన్ తలారింపకయు సంచలించి పంచభల్లుని భల్లంబుల మొల్లంపు జల్లుల పెళ్ళునం తల్లడిల్లి డిల్లపడి మొగుళ్ళగమి వెలువడి ఉల్లసిల్లు తటిల్ల తల పొందున మందగమనలు అమందగమనంబుల మందల వెలువడి గోవింద సందర్శనమునకు జనిరి. వాళ్ళు వెళుతున్న తీరు ఎలా ఉన్నది? మొగుళ్ళగమి వెలువడి ఇల్లసిల్లు తటిల్ల తల పొందునా. ఆ మేఘాల్లో ఉన్న మెరుపులు మేఘాలను వదిలేసి భూమి మీదకి దిగాయా అన్నట్టుంది. ఆ వేగంలో మెరుపుంది, వాళ్ళ సొగసులో మెరుపున్నది. శరీర కాంతి మెరుపులా ఉంది, వేగంలో మెరుపు వేగం ఉన్నది. అలాగ మబ్బుల్లోంచి దిగి వస్తున్న మెరుపుల్లాగా మందగమనలు అమందగమనంబున అన్నారు. ఇక్కడ సాధారణంగా స్త్రీకి మందగమన అని పేరు, నెమ్మదిగా నడుస్తుందని. ఇప్పుడు ఇక్కడ ఎవరు మందగమనులు గారు, అందరూ అమందగమనలే. మహావేగంగా పెడుతున్నట్ట. మందల వెలువడి అంటే వ్రజమును విడిచిపెట్టి గోవింద సందర్శనమునకు జనిరి. ఇక్కడ భగవంతుని పిలుపు రాగానే జీవుడికి ఇంకా ఇక్కడి సరంజామా పట్టదండి. మనకు తుకారాం గారు కథ చెప్తూ ఉంటారు. అక్కడ వికుంఠం నుంచి విమానం వచ్చింది, రావే అని పిలిస్తే పాలు దించొస్తానంది, వెంటనే వెళ్ళిపోయింది విమానం. ఇది కథ, కానీ సందేశం ఉంది ఇందులో. తుకారాం గారు ఆవిడ కోసం ఆగలేదు. చూసారా? ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, కానీ మోక్షానికి ఎవడు ప్రయాణం వాడిదే. గుర్తుపెట్టుకోండి, ఏ జీవుడి ప్రయాణం వాడిదే. ఇంత అణువంత ప్రపంచిక వాసన ఉండి ఇది మూత పెట్టొస్తాను అనుకున్నావా, అక్కడ నీ ప్రయాణం ఆగిపోతుంది. ఇటువైపు ఇసుమంత కూడా భౌతిక స్పృహ ఉండరాదు. భగవంతుడి పిలుపు వచ్చినప్పుడు, అది ఆ పిలుపు వచ్చినప్పుడు ఇంకేమీ లేదు. అక్కడ వాడికా వీడికా అని మనకు భగవంతుడి ప్రసాదం ఇవ్వబోతూ ఉంటే మనవడికి అందిందా లేదా, అల్లుడికి అందిందా లేదా, తర్వాత మనకి లాభం లేదండి. భగవత్ కృప దగ్గర ముందు మనమే. గుర్తుపెట్టుకోండి, అది ఆ జీవుడికి సంబంధించిందే, దేహానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మనం అనుకున్న దేనికోసం ఆగాలనుకుంటున్నామో వాళ్ళంతా దేనికి సంబంధించిన వారు? దేహానికి సంబంధించిన వారు. భగవంతుడు ఒక్కడే జీవుడికి సంబంధించిన వాడు, మిగిలిన వాళ్ళందరూ దేహానికి సంబంధించిన వాడు. కనుక నీకు సంబంధించిన నీవాడైన అసలైన ఆత్మబంధువు పిలిచినప్పుడు ఈ బంధువుల వైపు ఆగేవా, నీ గమనం ఆగిపోతుంది. అలా ఆగే లోపం లేని వాళ్ళ గనకనే వాళ్ళనే పిలిచాడు ఆయన. ఆ పిలుపు అందుకున్నారు కనుకనే వాళ్ళు బయలుదేరారు అక్కడి నుంచి.
ఆ వెళుతున్న ఆ మహావేగంలో ఆ వేగం ఎవరిచ్చారు, ఎవరు నడిపించారు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? దీని గురించి శాస్త్రములు ఏం చెప్తున్నాయంటే, భక్తిరేవ ఏనం గమయతి, భక్తిరేవ ఏనం వర్ధయతి, భక్తిరేవ ఏనం నయతి అంటుంది శాస్త్రం. భక్తుణ్ణి భక్తి కలిగే వరకే ఇతరములు పోషిస్తాయి, కానీ భక్తి కలిగిన తర్వాత భక్తే పోషిస్తుంది. ఆ భక్తే నడిపిస్తుంది, భక్తే బ్రతికిస్తుంది, భక్తే దారి చూపిస్తుంది. మొత్తం భక్తిరేవ ఏనం గమయతి. కనుక వెళుతున్న వాళ్ళందరికీ వేగమేది, భక్తియే వేగం. ఆ భక్తితో పరిగెడుతున్నారు. అయితే ఎందరో ఆపేట. ఏంటి ఇలా పరిగెడుతున్నారు మీరు అక్కడికి? ఎందుకు పరిగెడుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. ఆపారు, ఆపుతున్నా పట్టలేదు వాళ్ళకి, ఆపిన వాళ్ళు కూడా పట్టలేదు. కొందరు ఆపుతున్న వాళ్ళని కూడా లెక్క పెట్టకుండా పరిగెత్తేట. చూసారా, భగవద్ అభిముఖంగా ప్రయాణిస్తున్న వాడిని ఏవి ఆపినా పట్టించుకోకూడదు. అది ఇదంతా కూడా సాధనాపరమైన అంశాలు. స్త్రీ పురుష భావన విడిచిపెట్టేయండి. భక్తిలో ఒకడే పురుషుడు, మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందుకే పురుషో విష్ణురుత్యుక్త స్త్రీప్రాయమితరం జగత్ అన్నారు ఇక్కడ. ఇది మధుర భక్తి సంప్రదాయం. సర్వజీవులు గోపికలే. సర్వజీవులు గోపికలు ఎప్పుడవుతారు? స్వామి తప్ప మరొకటి పట్టని జీవులే గోపికలు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ గోపీజన వల్లభుడు గురించి చెప్తున్నాం. కనుక గోప్య అనే మాటకి ఉపనిషత్తులో మంచి మాట చెప్పారు. గోప్య అంటే రాధాదేవ్యా సఖయ, వాళ్ళు సఖులుట. రాధాదేవి సఖులే గోపికలు. కనుక ఎవరు పెడితే వాళ్ళని గోపికలు అనడానికి లేదు. రాధాదేవి ఎవరిని వీళ్ళు నా సఖులు అంటుందో వాళ్ళే గోపికలు అవుతారు. రాధాదేవికి సఖులు కాగలరా అండి? అక్కడ స్త్రీ పుం భేదం లేదండి. గోపిత్వానికి కానీ సఖిత్వానికి కానీ స్త్రీత్వం అక్కర్లేదు. వాడు ఆ రసగ్రహణము, రసలోలత, ఆ రసపానము, రసికత ఉన్నవాడే గోపి. అలాంటి ఆ గోపీ భావం పొందినటువంటి వారు గనక వారిస్తున్న వాళ్ళను కూడా పట్టలేదు. అంతేగాని వాళ్ళ మీద ద్వేషభావం కాదు, వీళ్ళని విడిచిపెట్టేటువంటి మోహము కాదు. అది ఆ పట్టని స్థితి. తా వార్యమాణ పతిభి పితృభి భ్రాతృబంధుభి గోవిందాపహృతాత్మానో నన్యవర్తంత మోహితా. వాళ్ళందరూ కృష్ణమోహితులై ఈ మోహాన్ని విడిచిపెట్టారట. ఈ మోహం విడవాలంటే జగన్మోహుడిపై మోహం పెరగాలండి. జగన్మోహనుడిపై మోహం పెరిగిన వాళ్ళకి జగత్తుపై మోహం పోతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ మోహం విడిచిపెట్టి ఆ మోహం ఉన్నటువంటి వాళ్ళు అయితే కొందరున్నారే, వాళ్ళని గట్టిగా ఆపెట్ట. కొందరు గోపికలను, గోపికలందరూ ఒకేలాంటి వాళ్ళు కారండి. వాళ్ళకి కృష్ణభక్తి ఒకటే కావచ్చు, కానీ వాళ్ళ యొక్క భక్తి పద్ధతులు మాత్రం వేరు. అనేక జన్మల్లోంచి అనేక సాధనలు చేసి వచ్చిన వాళ్ళు కనుక ఆ సాధనా పద్ధతులను అనుసరించి ఒక్కొక్కరి జీవలక్షణం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ జీవలానికి లక్షణానికి తగ్గట్టే ఒక్కొక్కరి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. అందుకే ఇక్కడ అనుగ్రహ వైఖరి ఒకలాగున్నా, భక్తి ఒకలాగున్నా, పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు గోపికలు గట్టిగా నివారింపబడ్డారట. అప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్తున్నాడు ఇక్కడ. అంతర్గృహగత కాశ్చిత్ గోప్యో అలబ్ధ వినిర్గమాహ, అలబ్ధ వినిర్గమాహ, వెళ్ళడానికి అవకాశం లేక. అంటే వాళ్ళని ఇంకంత గట్టిగా పేరు చూడండి, తలుపులు వేశారో ఏమిటో. ఆ విధంగా అలబ్ధ వినిర్గమాహ, వెళ్ళలేకపోతే వాళ్ళకి ఏం జరిగిందో చెప్తున్నాడు ఇక్కడ. స్వామి ఈరోజు తన కోసం తప్పించిన వాళ్ళందరికీ మోక్షం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అంతే. వెళ్ళిన వాళ్ళు వెళ్ళి పొందారు, వెళ్ళని వాళ్ళు వెళ్లకుండానే పొందారట. అది రహస్యం. వెళ్ళని వాళ్ళు వెళ్లకుండా పొందారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు గ్రాంటెడ్, ఆయన చేశాడంతే. ఆ వేణునాథ సంధానం మాత్రం చేత వాళ్ళ హృదయంలోకి ఆయన ప్రవేశించాడు. కొందరిని తన దాకా లాగాడు, కొందరు జీవుల్ని తనలోకి లాగాడు. ఆ రెండు జరుగుతున్నాయి ఇక్కడ చూడండి. వాళ్ళు ఎలా పొందారో చెప్తున్నాడు. కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలితలోచనాహ. ఎప్పుడైతే వాళ్ళని బంధించి వేశారో వాళ్ళు ఆ ఉన్న ఇళ్లలోనే ఒక్కసారి వాళ్ళు బంధించుకున్నారట. వేటిని? కనురెప్పల్ని. కళ్ళు మూసేసుకున్నారు. ఎందుకంటే నీకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు వాళ్ళకి. వెంటనే వాళ్ళ స్థితి అంతర్ముఖం అయిపోయింది. దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్రతాపధుతా శుభాహ. వాళ్ళకి తీవ్రమైన ఏడుపు వచ్చిందిటండి. ఆ ఏడుపు ఎంత తీవ్రం వచ్చిందో ఈ వాక్యంలో చెప్తున్నాడు సుఖయోగింద్రుడు. దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్రతాప ధుతా అశుభాహ. దుస్సహ, భరించలేనటువంటి విరహం కలిగిందట. ఎందుకంటే పరమాత్మ పిలుస్తున్నాడు. ఆ పిలుపులు వాళ్ళకే అందాయవి. పరమాత్మ పిలుస్తున్నా వెళ్ళలేకపోయిన దౌర్భాగ్యవంతులం మేము. దానితో పరమాత్మని కలవాలని తపస్సు చేసినటువంటి మహాత్ములు ఆయన పిలిచేటప్పటికల్లా వెళ్ళలేని ఒక తీవ్రమైన వేదన కలగడంతో ఆ వేదన తీవ్రతాపంగా మారిపోయింది. ఆ తీవ్రతాపం, ఆ వేడికి ఏదో ఒకటి తగలబడాలి కదా. ఆ వేడికి వీళ్లల్లో ఉన్న ఏమాత్రపు పాపవాసనలైనా ఉంటే అవి దగ్ధమైపోయేట. చూడండి ఇక్కడ కృష్ణుని గురించి ఏడ్చిన ఏడుపుకి పాపవాసనలు దగ్ధమైపోయాయి. ఆ తర్వాత ధ్యానప్రాప్త అచ్యుతాశ్లేష నిర్వృత్యా క్షీణమంగళా. రెండో వాక్యం చూడండి. వాళ్ళు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ కృష్ణుని తమ లోపలే ధ్యానిస్తున్నట్ట. ఆ వేణుబూదుతున్న కృష్ణుడు ఎలా ఉండి ఉంటాడు
అనేది వెంటనే ధ్యానంలోకి వస్తుంది. ఆ ధ్యానంలో ఆయన ఆ కల్పవృక్షము నీడలో, బృందావనంలో కల్పవృక్షాలు ఉన్నాయి. ఉంటాయా కల్పవృక్షాలంటే? కల్పవృక్షాలకే కల్పవృక్షమైన కృష్ణుడే వచ్చినప్పుడు కల్పవృక్షం రావడంలో ఆశ్చర్యం ఉందండి. అక్కడ ఆయన బృందావనంలో ఆ శరద్రాత్రి వేళ నిండు వెన్నెల కాంతిలో వేణు ఊదుతూ వ్యత్యస్త పాదార విందుడై నిమీలిత లోచనుడై మందహాస వదనుడై ఆ వేణువును ఊదుతున్న మూర్తిని వీళ్ళు ధ్యానిస్తున్నారట. ఇంతవరకు దుఃఖం చేత వాళ్ళ పాపాల దగ్ధమైపోయి ఇప్పుడు స్వామిని వాళ్ళు ధ్యానిస్తూ ఆ ధ్యానంలో ఆయన గాఢాలింగనం చేసుకున్నారట. మనసునెవడాపగలడండి? మనిషిని ఆపగలడు, కానీ మనసునెవడాపగలడు? ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, మా ఇంట్లో నాకు సాధన కుదరట్లేదండి. నేను ఎందుకు కుదరదు? హాయిగా కుదురుతుంది. మీ ధ్యానాన్ని ఆపగలరావు, కానీ మీ ధ్యాసను ఎవడ ఆపగలడండి? ఇక్కడ భగవంతుడు గొప్ప విషయం ఇచ్చాడు, ఆపలేని మనస్సు కూడా ఇచ్చాడు. దానితో నువ్వు ఎలా పట్టుకోగలవాలో పట్టుకోగలవు. అయితే మనస్సుతో నువ్వు దేన్ని పట్టుకోలేవేమో, కానీ మనస్సుతో పట్టుకోగలిగేవాడు మాధవుడు ఒక్కడే. గుర్తుపెట్టుకోండి. మీకు స్వీటు తినకుండా కట్టడి చేస్తారు, అప్పుడు మీరు మనస్సుతో తినలేరు, అవునా లేదా? కానీ భగవంతుని పొందకుండా కట్టడి చేస్తే మనస్సుతో పొందితే భగవంతుడు వస్తాడు. భగవంతుడు ఒక్కడే భావనకు దొరికేవాడు, మిగిలినవేవి భావనకు దొరకవు. గుర్తుపెట్టుకోండి. మొత్తానికి వీళ్ళకి ఏమున్నది? ధ్యానప్రాప్త అచ్యుతాశ్లేష. ధ్యానము ద్వారా వారికి అచ్యుతిని ఆశ్లేషం దొరికిందట. ఏం కృష్ణుడు అనొచ్చుగా, అచ్యుతుడు. ఆయన్ని పట్టుకుంటే మరి వదలడండి ఆయన. అచ్యుత శబ్దమే చాలు, జారడు జారనివ్వడు. కనుక అచ్యుతాశ్లేష, అచ్యుతుని యొక్క ఆశ్లేషాన్ని ధ్యానంలో పొంది దానితో ఒళ్ళు పులకించిపోయిందట. ఎంత ఆనందం పొందిందో, ఇంత వేదన కలిగిందో. ఇప్పుడు ఏమిటి? వెళ్ళలేకపోయేమనే వేదనతో ఏడుపు కలిగింది. ఇప్పుడు ఆయన గాఢాలింగనం చేసుకున్నారు ధ్యానము ద్వారా. దానివల్ల నిర్వృత్యా ఒక అతీంద్రియమైన ఆనందం కలిగిందట. ఈ ఆనందంతో ఏమైందంటే పుణ్యాలు దగ్ధమైపోయాట. చూడండి ఇక్కడ, ఈ ఆనందంతో పుణ్యాలు దగ్ధమైపోయాయి. ఆ దుఃఖంతో పాపాలు దగ్ధమయ్యాయి. ఈ ఆనందంతో పుణ్యాలు దగ్ధమైపోయాయి. పుణ్యపాపములు రెండూ దగ్ధమైతేనే మోక్షం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం పుణ్యాలు దగ్ధమైపోయడం ఏంటి అనుకుంటాం. పుణ్యాలు ఉన్నాయి అంటే ఇతర లోకాల్లో సుఖాలు అనుభవిస్తాం. అది కూడా అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయాక క్షీణే పుణ్యే మర్త్యలోకం వేసింది, మళ్ళీ ఇక్కడ దిగి వస్తాం. కానీ కృష్ణునితో ఆనందానుభవం ఏ లోకంలోనో పొందవలసిన భోగము కాదు. ఈ ఒక్క శ్లోకంలో చాలా చెప్పాడు ఇక్కడ. అందుకు కృష్ణుని అసలు లౌకికంగా చూడలేమంటే భూలౌకికంగా చూడడం కాదు, స్వర్గాది లోకాల పరంగా కూడా కృష్ణుని గురించి మనం తెలుసుకోలేం. ఎందుకంటే ఆయన లోకాతీతుడు, స్వర్గాది లోకములకు కూడా అతీతుడు. కనుక కృష్ణానుభవం అనేది భౌతిక సుఖము కాదు, పారలౌకిక సుఖము కూడా కాదు. అది పారమార్థిక సుఖము, అది భౌమ సుఖము. భౌమ అంటే ఇక్కడ భూమ శబ్దంతో చెప్పడం జరిగింది. భూమ సుఖము, భూమ అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మానందం అనేది లోకాతీతం. కనుకనే వీళ్ళు ఆయనతో ఆనందానుభవం అనేది ఎప్పుడైతే జరిగిందో పుణ్యాలు క్షయమైపోయాయి. ఏమిటి ఇందులో ఉన్న అంతరార్థం? జాగ్రత్తగా చూడండి. పుణ్యాలు పోతాయంటే ఎవడు ఊరుకోగలడండి? అలాగనే వచ్చిన పుణ్యం పోయినా పర్వాలేదు అనుకోవద్దు. ఎందుకంటే ఉన్నది అదే మనకి. అది కాస్త పోయిందంటే తర్వాత మంచి జన్మలు రావడం మహా కష్టం. పుణ్యం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఎలాగంటే తెప్ప మిమ్మల్ని ఒడ్డు దాకా తీసుకొస్తుంది. ఒడ్డుకి వెళ్ళక కూడా తెప్పతో పాటు మీరు వెళ్ళకూడదు, అవునా లేదా? అక్కడ వరకు సహకరించింది అంతే. అదేవిధంగా పుణ్యం మీకు ఉత్తమమైన సంస్కారాలు ఇవ్వడానికి పనికొస్తుంది. ఆ ఉత్తమ సంస్కారాల నుంచి మీరు క్రమంగా ఆత్మవిచారణ భక్తి మార్గాల్లోకి వెళితే తరించుతాం. అందుకు పుణ్యం వల్ల భోగం వస్తుంది, పాపం వల్ల దుఃఖం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏ సుఖం మనం పొందుతున్నా పుణ్యం ఖర్చు అయిపోతుందని అర్థం చేసుకోవాలి. ఏ సుఖం పొందుతున్నా పుణ్యం ఖర్చు అయిపోతుందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏ దుఃఖం పొందుతున్నా పాపం ఖర్చు అయిపోతుందని అర్థం చేసుకోండి. ఇది లోకంలో బేసిక్గా మీరు అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. కనుక ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నప్పుడు బాధపడాలా, దుఃఖం అనుభవిస్తున్నప్పుడు బాధపడాలా? దుఃఖం అనుభవిస్తున్నప్పుడు అమ్మయ్య పాపక్షయం అయిపోతుంది ఆనందించాలి. పుణ్యం అనుభవిస్తున్న ప్రతిసారి, సుఖాన్ని అనుభవిస్తున్న ప్రతిసారి పుణ్యం ఖర్చు అయిపోతుంది అనుకోవాలి మాటికి. గుర్తుపెట్టుకోండి. కనుక మనం లగ్జరీస్ కారులో కూర్చున్నాము అనగానే ఏదో ఒక పుణ్యం తగ్గడం మొదలెట్టింది. ఇది అంతకాలం ఉంటుందో అంతే కదండి. బాగా దాచుకున్న డబ్బులు ఒక్కొక్కటి డ్రా చేస్తున్న కొద్దీ ఎంత బాధ ఉంటుందండి. కనుక పుణ్యం డ్రా చేసి సుఖాలను పొందుతున్నాం, కానీ సుఖం అనిపిస్తున్న ప్రతిసారి పుణ్యం ఖర్చు అయిపోతుంది. ఇది ఈ రెండూ ఖర్చు అయిపోతేనే మోక్షం. కానీ మనం రెండూ ఎప్పుడు ఖర్చు పెట్టలేం. ఏదో ఒకటి పెంచుకుంటూ పోతూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం. రెండూ ఖర్చు అయ్యాలి అంటే గొప్ప విషయం చెప్తున్నాడు ఇక్కడ. వీళ్ళకి పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి. ఏమంటే గోపికా యోగులు అన్నారు కదా, పాపాలు ఉంటాయా? ఉంటాయి. ఆ రెండూ ఉంటేనే జన్మంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా జన్మంటూ ఉందంటే పాపము పుణ్యము ఉంటుంది. వాసన లేనిది ఏమీ ఉండదు. ఇది ఉభయ కర్మ మిశ్రిత జన్మ. ఇది మానవ జన్మ అనేటువంటిది కర్మ జన్మ. కర్మ అన్నప్పుడు పుణ్యపాప కర్మలు రెండూ ఉంటాయి. జీవితంలో సుఖము దుఃఖము రెండు అందరికీ ఉంటాయి.
అయితే దుఃఖం అనుభవించాలని వాడు అనుకోడు, కానీ అనుకోకపోయినా వస్తూ ఉంటుంది. అది రెండు అలా వస్తూనే ఉంటాయి, సహజం. కనుక మానవ జన్మంటూ ఉంటే వాడు యోగి కావచ్చు, మహామహా జీవన్ముక్తుడైనా కావచ్చు, అయినప్పటికీ వాడికి ప్రారంధం అనేది తప్పదు. వాడు తెచ్చిపెట్టుకున్నాడు కదా, అది ఖర్చు అయ్యే వరకు ఉండవలసిందే. పాపపుణ్యములు రెండిటి ఫలం అనుభవించదు, ఇప్పటివి కావు అవి, ఎప్పటివో వాసనారూపంగా ఉన్నవి అనుభవించక తప్పదు. అవి పోతే కానీ మోక్షం ఇవ్వడు. కనుక వీళ్ళకి పాపం ఎలా పోయిందంటే కృష్ణుడి కోసం ఏడవడం వల్ల పాపం పోయిందిట. చూసారా, కృష్ణుడితో సుఖాన్ని అనుభవించినట్లు భావించడం వల్ల ఆ సుఖానుభవం వాళ్ళు అనుభవించడం చేత పుణ్యము పోయిందిట. ఈ రెండూ పోయే ఎప్పుడో తమేవ పరమాత్మానం, ఆ పరమాత్మతో జారబుద్ధ్యాపి సంగతాహ, వాళ్ళకి ఈయన పరమాత్మ అనే జ్ఞానం లేకపోయినా జారబుద్ధితో చూసిన జహుర్గుణమయం దేహం సజ్జ ప్రక్షీణ బంధనాహ, వాళ్ళకి వెంటనే గుణమయ దేహం విడిచిపెట్టేట. వాళ్ళు గుణమయ దేహాన్ని విడిచిపెట్టి ప్రక్షీణ బంధనాహ, బంధనములు తెగి పరమాత్మలో లీనమైపోయారు. వాళ్ళు అక్కడికక్కడే పరమాత్మలో ఐక్యమైపోయారు, వాళ్ళు ముక్తి పొందిపోయేట. అంటే శరీరం వదిలేశారా, చచ్చిపోయారు, ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ జహుర్గుణమయం దేహం అంటే గుణమయమైన దేహాన్ని విడిచిపెట్టారు అనగానే వెంటనే వాళ్ళు విదేహముక్తిని పొందారా లేక జీవన్ముక్తిని పొందారా అనే చర్చనీయాంశం కాదు మనకి ఇక్కడ. జీవన్ముక్తులు అంటే వాళ్ళు ఈ దేహంలోనే ఉన్నా ఈ దేహంతో తాదాత్మ్యం విడిచిపెట్టేస్తారు. అది జహుర్గుణమయం దేహం అనే మాటకు అర్థం. గుణమయమైన దేహంతో వాళ్ళకి ఇంకా బంధం లేదు. వాళ్ళు ప్రక్షీణ బంధన, బంధనములు తెగిపోయి కైవల్యం పొందిపోయారు వాళ్ళు. ఎంత గొప్ప మాట అండి ఇక్కడ. ఈ మాట వింటుంటే పరీక్షిత్తుకి ఏడుపు వచ్చేసింది. వాళ్ళు ఏం చేశారండి? మెడిటేషన్ చేశారా, యోగా చేశారా, లేక అహం బ్రహ్మాస్మన్నారా? కానీ ఇదే చాలా ముఖ్యమైన ఘట్టం. వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు, కృష్ణుని చూడలేదు, వెళ్ళలేక ఏడ్చారు, మనస్సులో తలంచుకుని సుఖపడిపోయారు. అదే వీళ్ళు చేసింది. ఇందులో రెండు మర్మాలు ఉన్నాయి, జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. ఒక మాట చెప్పాను, మనం దుఃఖపడుతున్నామంటే పాపం జరిగిపోతుంది, మనం సుఖపడుతున్నామంటే పుణ్యం జరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళు దుఃఖం దేనికోసం పడ్డారు? మనము దుఃఖపడుతూ ఉంటాం, కానీ వేటి కోసమో. కానీ కృష్ణుడి కోసం దుఃఖపడుతూ ఉన్నా పాపం పోతుందండి. భగవంతుడిని ఎప్పుడు చూస్తానో, ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడో అని ఊరికిన కాలక్షేపానికి అనడం కాదు. ఒక 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు, 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు, ఒంటి నిండా రోగాలు వచ్చినప్పుడు ఇంకా ఎప్పుడు పిలుపు వస్తుందో అంటారు. వాళ్ళకి అసలు ఈ శరీర బాధ తట్టుకోలేక కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలని తపనేం లేదంతే. అది వేరు ఇది వేరు, దీన్ని కలపకూడదు అసలు. ఇక్కడ అర్థం చేసుకోండి అమ్మా, చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఉంది. వీళ్ళు భగవంతుడి కోసమే ఏడవగలరు, లోకంలో ఇంక దోని కోసం ఏడవలేరు. వీళ్ళకి వాళ్ళ కృష్ణుడు పరిచయమైన దగ్గర నుంచి, కృష్ణుడు ఎప్పుడు పరిచయం? వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి పరిచయం. కృష్ణుడు పరిచయమైన దగ్గర నుంచి వాళ్ళకొక ఏడుపు దుఃఖము లేవుట, రెండూ లేవు. వాళ్ళకి సుఖ దుఃఖాలు రెండూ లేవు. వాళ్ళకి సుఖం అంటే ఒక్కటే, కృష్ణుడు ఎప్పుడు కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి, అదే సుఖం. వాళ్ళకి దుఃఖం అంటే ఒక్కటే, కృష్ణుడు ఎప్పుడైనా కనుమరుగైతే అదే దుఃఖం. ఈ రెండు తప్ప వాళ్ళకి సుఖ దుఃఖాలు లేవు. అంటే వాళ్ళ సుఖ దుఃఖాలు కూడా కృష్ణుడి చుట్టే తిప్పుకున్నారు. కనుకనే వాళ్ళకి మిగిలినటువంటి పాపపుణ్యవాసాలను అనుభవించాలి అంటే లౌకికమైన ఏ విషయములు ఆ పని చేయలేవు. వాళ్ళకి లౌకికమైన ఏ విషయానికి దమ్ము లేదండి. వాళ్ళని ఏడిపించే దమ్ము లేదు, వాళ్ళని సుఖపెట్టే దమ్ము లేదు. అర్థమవుతున్నదా? లౌకికమైన ఏ విషయం కూడా వాళ్ళని ఏడిపించలేదు, సుఖపెట్టలేదు. అర్థమవుతుంది కదమ్మా? అటువంటిప్పుడు వాళ్ళకి మిగిలిన పుణ్యపాపాలు ఎలా క్షయమవుతాయి? అందుకు ఆ ఏడిపించడం, ఆ నవ్వించడం ఈయనే చేసుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ ఎవరూ ఏడిపించలేరు ఆయన్ని, ఎవరూ దుఃఖపెట్టలేరు ఆయన్ని. అందుకే భాగవతం చదివేటప్పుడు ప్రతి అణువణువు జాగ్రత్తగా వెళ్ళాలండి. కృష్ణుడిని కాళీ సర్పం చుట్టేసింది, ఆయన చేష్టలుడికి ఉండిపోయాడు. ఎందుకు? అదొక లీల. వెంటనే బృందావనంలో ఊళ్ళ లోపల అపశకునాలు కనబడ్డాయట. అపశకునాలు కనబడగానే ఏమనుకోవాలి? అయిన వాళ్ళకి ఏదో చెడు జరిగింది అనుకోవాలి. అయిన వాళ్ళంటే ఎవరు? వాళ్ళ ఆయన కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు. మా పిల్లాడు పొద్దున్నగా స్కూల్కి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు, ఇప్పుడేమో అపశకునాలు కనబడుతున్నాయి, ఏమయ్యిందో ఏమో అనుకోవచ్చుగా. వాళ్ళు అలా అనుకోలేదు తెలుసా? అపశకునాలు కనబడినప్పుడు కృష్ణుడికి ఏమైందో అనుకున్నారు. ఇదే మొత్తం బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడికి ఏమైందో అని భయపడి వచ్చారంటే వాళ్ళకి అపశకునం కనబడినా కృష్ణుడికి ఏమైంది అనుకున్నారు. కానీ కృష్ణుడికి కానీ లేదా మన వాళ్ళకి కానీ, కృష్ణుడికి కానీ తర్వాత కానీ లేవండి వాళ్ళకి, కృష్ణుడి తప్ప మరొకట్లేదు వాళ్ళకి. మరి వాళ్ళకి సంసారాలు లేవా, కుటుంబం ఉందా అంటే ఎన్ని ఉన్నా వాళ్ళ మనస్సుకి అది లేదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు పడవ నదిలో ఉంటే బాగుంటుంది, కానీ పడవలో నది ఉండకూడదు కదా, ఆ నీరు వచ్చి పడవలో ఉండకూడదు. అదేవిధంగా వాళ్ళు సంసారంలో ఉన్న వాళ్ళ మనస్సులో సంసారం లేదు. వాళ్ళు ఆ విధంగా ప్రేమాత్మక చిత్తవృత్తి, వాళ్ళకి విచారణ లేవు, పెద్ద పెద్ద తపస్సులు లేవు, ఏమీ లేవా? అవన్నీ గజ్జన్మల్లో చేసి 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 వచ్చారు కనుక అయిపోయిందంతే, అంతే కదండి. కనుక ఈ మహాత్ములకి ఇంకొకరు ఎవరూ కూడా ఏడిపించలేరు, ఆనందింపజేయలేరు.
కానీ ఆ రెండూ కలిగితే గాని వాళ్ళకి పాప కర్మక్షయం కాదు. కర్మక్షయం అంటే అర్థం పుణ్యపాప ఉభయ కర్మక్షయం. ఈ రెండు అయితే కానీ మోక్షం రాదు. ఇప్పుడు ఏం చేయడం ఆయన? అందుకే ఇలా ఏడిపించాడు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయేమని ఏడవడంతో పాపాలు పోయాయి. ఆయన మనస్సులోని ధ్యానించి ఆహా అనే ఒక అనుభూతికి వెళ్ళిపోయారు. ధ్యానంతో అంత అనుభూతి పొందగలిగారంటే వాళ్ళు ఏ యోగులకి పడుతుందండి అంతటి స్థితి? వాళ్ళకది పట్టింది. కేవలం ప్రేమతో పట్టింది ఆ స్థితి. పట్టడం వల్ల ఏం జరిగింది? జహుర్గుణమయం దేహం. ఇది గుర్తుపెట్టుకోండి. వేదాంతం చెప్పే కైవల్యము, ప్రేమభక్తి చెప్పే కైవల్యం ఒకటి అవునా కాదా మీరే నిర్ణయించుకోగలరు. జహుర్గుణమయం దేహం, గుణాతీత స్థితే మోక్షం. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. గుణత్రయములకు అతీత స్థితే మోక్షం, మరొకటి కాదు. కనుక వీళ్ళు ఈ గుణములు దేహంతో ఉంటాయి. దేహం అనగానే పాంచభౌతికం కనబడే స్థూల దేహం కావచ్చు, లోపల సూక్ష్మదేహం కావచ్చు, ఇవన్నీ కూడా గుణమయములే. ఈ గుణమయమైన దాన్ని విడిచిపెట్టి వాళ్ళు పరమాత్మతో ఐక్యం చెందిపోయారు.